కాబట్టి మా పిల్లలు రక్తమాంసమున యొక్క అనగా ద్వారా నశింపు చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం దాసులో ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ప్రభు వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగు. నన్ను ప్రేమించి మీ మధ్యకి మరి నాకు అవకాశం ఇచ్చిన మరి దైవజనులు పెద్దలు మరి పాస్టర్ జాన్ గారికి నా పూర్వకమైన అలాగే మరి మోజేస్ గారికి అలాగే పాస్టర్ గారు మరి మాది కృష్ణా జిల్లా నాగైల్ అనుకున్నాను. 10th వరకే చదివాను. రాసాం 10th క్లాస్ పాస్ అవ్వాలి. హాస్టల్లో ఉంటే పెద్ద ఏం చదువు లేదు. హాస్టల్ స్కూల్కి వెళ్ళి భోజనం కోసం స్కూల్కి వెళ్ళాల, చదవటానికి వెళ్ళాలి. మా బాల్య స్థితి. రెండవదిగా మరి అక్కడ ఉన్న వాతావరణం వేరు. అయితే ఫస్ట్ సంవత్సరం హాస్టల్లో ఉండి చదివాం. మరి మనోడే కాబట్టి ఆయన మేము ఆయన సపోర్ట్ చేసేవాళ్ళం. ఎక్కడన్నా పడిపోతే తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. అభిమానంతో హాస్టల్లోనే ఉండి మళ్ళీ ఉన్నాడు. మా పేరు దాంట్లో లేకపోయినా అభిమానంతో ఆయన ఏం చదువుతున్నవారంటే 10th క్లాస్ సెకండ్ ఇయర్ అన్న. ఆ మాట కోసం మీరు కొంచెం అంటే మా అనుభవం, మా చదువు ఎంత గొప్పదో చెప్పడానికి. తర్వాత అరే ఫైనల్ ఇయర్ అని చెప్పేవాళ్ళం. అసలు ఫైనల్ ఇయర్ ఉందా? లేదు. 10th క్లాస్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్. అంతకంటే అంటే మేము అంటే ఆ ఇంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే మేము కూడా అదే చెప్పేవాళ్ళం. అంటే చెప్పేవాళ్ళం మన క్లాస్ అంటారు స్థితిలో అల్లరిగా చాలా మరి ఆ విధంగా తిరిగే నన్ను. అయితే మా తల్లిదండ్రులు మరి క్రిస్టియన్సే, నమ్మకాలు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయారంట వాళ్ళు. అప్పుడు పిల్లలు బ్రతుకుతారు యేసుప్రభు. మళ్ళీ 2 ఆడపిల్లలు పుట్టారు. మళ్ళీ మా అమ్మ ప్రార్థన, ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు మగ పిల్లల్ని ఇస్తే నీ సేవకి ఇస్తానని మొక్కుందంట ఆమె. నేను సేవకు రాలా, కానీ నన్ను గౌరవంగా ప్రేమించేది. ఏ పనులు చెప్పినా నా తమ్ముడికి చెప్పేదిగా, నాకు చెప్పేది కాదు. సరే ఏదేమైనా ఆ రీతిగా మరి ఆ ప్రాంతంలో చదివి మరి నాకు మరి నా 10 సంవత్సరంలోనే ఫస్ట్గా వివాహం అయింది. నా మేనత్త కూతురు. నన్ను అరిటాకులు కోసుకొస్తే కింద అరిటాకులు పైన అరిటాకులు పెట్టి నన్ను పండు పెట్టారు. వాసిపోతే నాకు వైద్యం చేసిన డాక్టర్ గారు ఈ మధ్య గారని మరి ఆయన అన్నారు అని చెప్పారు. అయితే అప్పటికి మా అమ్మగారు మన బావులు అన్నారు, అయ్యా వీడిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే అవకాశం లేదు. ఎక్కడ చూసిన మాంసం అంతా పోయింది, పట్టుకోవడానికి అవకాశం లేదు. బ్రతికితే బ్రతుకుతాడు, చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్తామని సాక్ష్యం ఆ డాక్టర్ చెప్పారు వాళ్ళు. అలాగే కొన్ని రోజులు కలిసింది. సరే ఏదేమైనా మరి అనుకునేవాడు కాదు. కానీ మా అమ్మ మా నాన్నకి బాప్తిస్మం అప్పటికి 90 సంవత్సరాలు. నేను హాస్పిటల్లో ఉన్నప్పటికీ అలాగే వచ్చి హాస్పిటల్లో నాకు ప్రార్థన చేశారు. అలాంటిది 40 రోజులు ఉండాలన్న బయటికి పంపించారు. దేవునికి మహిమ కలిగి ఇదన్నా చాలా డబ్బు హాస్పిటల్లో. అయ్యా వరకు నేను మాత్రమే చేయలేదు, కానీ నువ్వు నమ్ముకున్న నీ దేవుడే చేయడని చెప్పి ఆ బిల్లు కూడా ఆ రోజులోనే 80 సంవత్సరాలు 10,000 ఇచ్చాడంట డాక్టర్ గారు. సరే అక్కడి నుంచి నా మంచి స్నేహితులు పాస్టర్ కరుణాకర్ గారు మోపదేవి, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. అక్కడి నుంచి నేను ఆయన మరైతే ఆయన మెల్లిగా కాకినాడ బైబిల్ కాలేజ్ సిటీసీ గారు, ఆ తర్వాత రాజు థామస్ గారు ఉంది అక్కడ కోటా జంక్షన్లో బీటీహెచ్ చేద్దామని వెళ్ళాను. అయితే ఆ బీటీహెచ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఎలా కాలిపోయానో అలాగూ మరలా అలా కాలిపోతాం, కేకలు వినపడుతున్నాయి అనుకున్నాను. ఒక
ఈ థియాలజీ చేస్తే, లేకపోతే ఈ బైబిల్ కాలేజీలో ఉంటే డాలర్స్ సంపాదించవచ్చేమో, డబ్బు సంపాదించమో, లేకపోతే పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళొచ్చేమో, కానీ క్రీస్తుని సంపాదించుకోలేమో. కాబట్టి ఈ ట్రైనింగ్ నాకు అక్కర్లేదని నేను, నాతో పాటు మరో ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, గుడివాడలో పాస్టర్ గారు స్టీఫెన్ గారు అని. నేను బైబిల్ కాలేజ్ తిరుగుతూ 93 ఆగస్టు 7వ తారీఖు కాట్రెన్ నేను మరొక మాస్టర్ గారు ఒక కట్టుబట్టలతో బైబిల్ పట్టుకుని ఒక చిన్న కడతామని చెప్పి ఆగస్టు 8వ తారీఖు ఆదివారం వస్తామని ఒక బాధ్యత వహించిన బాబురావు గారు, ఆయన కూడా చనిపోయారు, లేరు, వారికి చెప్పారు ఈ ఆదివారం వస్తున్నామని మాట పాస్టర్ గారు ఈ ఊరు ఈ కాటన్పాడులో ఉన్న ప్రజలు చెప్పారు. కానీ మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే ప్రోగ్రాం మార్చారు. అయ్యో రాము, ఈ నెలలో రాము, తర్వాత నెలలో వస్తామన్నారు. ఆ మాట ఆ పాస్టర్ గారు కాటన్పాడులో ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయ్యి 20 మందిని ఒక ఇంట్లో పోగు చేశారు. మరి మేమేమో శనివారం రాత్రి ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఆ తెల్లారి ఆ మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళాం. నేను, నాతో వచ్చిన మాస్టరు, మరి పాల్వన్ చేసిపాదం గారు నా ఇంటికి వెళ్ళాం. అక్కడ ఆ మీటింగ్ జరిగింది, ప్రారంభమైంది. మీరు పాస్టర్ గారు అంటున్నారు కదా, మరి మీరు ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేశారు. 23 సంవత్సరాల వయసు అది. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు. గమనించండి. అయితే వాళ్ళు ఇలాగే ఉన్నారు, కూర్చుని అన్నారు, అయ్యా మీరు పాస్టర్ గారు అంటున్నారు కదా, కొంచెం వాక్యం చెప్పండి అంటే. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. మిషనరీస్ వస్తారు, ప్లేస్ చూసి ఆ రోజు వచ్చి ఆ స్థానం కట్టడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. పాస్టర్ గారు రాలా, వాళ్ళు రాలా, నన్ను తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సాక్ష్యం చెప్పాను, అదే సాక్ష్యాన్ని అక్కడ చెప్పాను. వాళ్ళందరూ కళ్ళం నీళ్ళు పెట్టుకుని బాధపడి, అయ్యా మీరు మంచోళ్ళో చెడ్డోళ్ళో మాకు తెలీదు, మేము ఎవరో వస్తారని ఎన్ని ఏర్పాటు చేశాం, వారు రాలా. దేవుడు అక్కడే నన్ను అట్టి పెట్టేశారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళక మునిపే నా కొరకు అక్కడ ఒక పరిచర్యని దేవుడు. అయితే నేను వచ్చేటప్పుడు ఏమనుకుని వచ్చానంటే, నాగాయలంక నుంచి, నా సొంత గ్రామం నుంచి, ప్రభువా నాకు అన్నం పెట్టు, నాకు వస్త్రం చేయించుకోమని. అంటే ఇంకా ఏం అడగాలో నాకు తెలీదు, ప్రభువుని ఏం అడగాలో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే ఆహారము, వస్త్రము, ఆయన పని. అంటే ఒకవేళ ఒక బానిసలాగానో, ఒక సేవ ఉండాలి, సేవ చేస్తే ఇలా ఉంటుంది, ఇలా భవిష్యత్తు ఉంటుంది, ఇలా మర్యాద ఉంటుంది వచ్చాను. మళ్ళీ 94లో ఈ వార్త, హల్లెలూయా, నా భార్య పేరు, 2 ఆడపిల్లల్ని చర్య జరుగుతూ ఉంది. ఆ రీతిగా జరుగుతూ ఈ సంవత్సరం ఏప్రిల్ 7-8 తారీఖులో మీటింగ్ పెట్టాను. అప్పటికి 2 సంవత్సరాల నుంచి గ్యాస్ ప్రాబ్లం అని బాధపడుతూ ట్యాబ్లెట్స్ వాడుతున్నా. నా చిన్న కుమార్తె ఫామ్ డి డాక్టరు, విజయవాడలో చేస్తుంది డ్యూటీ డాక్టర్గా. మరి నా సింటమ్స్ గమనించి నేను తలనొప్పి వచ్చి బీపీ ట్యాబ్లెట్స్ వాడుతూ బలహీనంగా ఉన్నాను. 7-8 తారీఖులు, ఏప్రిల్ 7-8 తారీఖులు ఈ సంవత్సరమే మీటింగ్స్. మా విశ్వాసులు బాధపడ్డారు, అదేంటయ్యా మీరు ఆ మాట అనకూడదు, మీరు ఇంకెన్నో ఎంతో సేవ జరగాలి, అలాంటిది మీరు ఆ మాట అనొద్దు, యాగరని మాత్రం మీరు అనొద్దు అన్నారు. కానీ నా బాధ నాది, నాకున్న వేదన నాది, నాకున్న ఒత్తిడి నాది. చూసిన వాళ్ళకేం పై బాగానే ఉన్నాను. కానీ అక్కడి నుంచి 53 కేజీలు బరువు ఉండే వ్యక్తిని 58 కేజీలకి దిగిపోయాను. కేజీలు వెయిట్ ఉండే వ్యక్తిని సుమారు ఎక్కడికంటే 50 ఆపరేషన్ కేజీలు అయితే చెప్తాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా గమనించండి. అయితే నా యొక్క విధానాన్ని నా కుమార్తె దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ బయలుపాటు ఇచ్చాడు. నా ఆత్మీయ తండ్రి కొంత దైవజనులు దానియేలు గారు, నేను ప్రారంభంలో ఆయన ఏం చెప్పాడంటే ఆడపిల్లల విషయంలో ఇట్లా చెప్పాడు. ఒకవేళ ఆడపిల్లలకి మరి వర్తమానం ద్వారా ప్రవక్త ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటంటే, మరి ఆమె చేయొచ్చు ఆడపిల్లలు, లేదంటే విద్య అభ్యసించవచ్చు, కానీ అవకాశం లేదని ఆ దైవజన్ చెప్పిన మాట నా మైండ్లో ఉండిపోయింది. అందుకని పెద్ద అమ్మాయినేమో టీచర్గా, చిన్న అమ్మాయినేమో వైద్యురాలు కానీ చదివించాను. దేవునికి కృపది ఆయనే ఇచ్చాడు, ఆయన చదువుకున్నారు వాళ్ళు, అంతే. నేనేమో 10th క్లాసే. మా నాన్న సంతకం చేయటం కూడా రాదు, మళ్ళీ ఏలు ముద్ర కాడి నుంచి దగ్గర నుంచి స్థితికి మార్చాడు దేవుడు. ఆయన కృప, ఆయన ప్రేమ, ప్రైజ్ ది లార్డ్. అయితే నా బలహీనతను బట్టి నా కుమార్తె తీసుకెళ్ళి టెస్టులు చేయించింది.
మరి ఫస్ట్ సెకండ్ ఆ 2 టెస్టులో కానీ తెలియచేశారు. నాకైతే తెలియదు. వీళ్ళేమో పిల్లలు కానీ నన్ను హాస్పిటల్ వెళ్ళారు, వెళ్ళలేము కానీ ఆల్రెడీ ఆపరేషన్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను. అక్కడ నన్ను సక్సెస్ మీకు ఎదురుగా నవ్వాను, భయం ఏమి లేదు. నాకు ప్రైస్ భయపడుచున్నావా అని ఆయన ప్రార్థిస్తుంటే వెళ్ళిపోయినాయి. మనం చూడలేదు, మన అనుభవం ఉన్నాం, ఎందుకంటే ఆ పరిచర్యలో ఉన్నాం, మనం ఆ ప్రత్యక్షత కలిగిన సేవలు మనం జీవిస్తున్నాం. దాయపడ్డాం, మనం దేనికి భయపడేది? ప్రైజ్ లార్డ్. 16వ తారీఖు ఏప్రిల్ 16, ఏప్రిల్ 17 ఆపరేషన్ స్టార్ట్ అయింది. మరి డబ్బులు ఎక్కడే? అది ఆశ్చర్యం. నా చిన్న సంఘమే ఒక రకంగా చెప్పాలంటే కూలికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పులు తెచ్చి హాస్పిటల్లో నా సంఘం ఎవరికి తోసింది వాళ్ళు, ఎవరు చేయగలిగింది వాళ్ళు. మరి మన పాస్టర్ గారు, మా సంఘ పెద్దలు చెప్పారండి సంఘంలో. మరి బ్రదర్స్కి ఫోన్ చేసి మాట్లాడుకుని, అయ్యా ఇలా అయింది పాస్టర్ గారి పరిస్థితి. మొన్నే మీటింగ్స్ పెట్టాం, మీటింగ్లో కూడా ₹1 నాకు ఖర్చు లేకుండా సంఘమే పెట్టుకుంది. అంతా ₹1,00,000 పైన అయ్యింది. ₹1,00,000 సంఘమే పెట్టుకుంది. ఫస్ట్ వారమే మళ్ళీ నన్ను హాస్పిటల్కి. అంటే దేవుడు ఎంత ఇచ్చాడో, దేని సంఘాన్ని ఎంతగా నిలబెట్టాడో, ఆ సంఘాన్ని బట్టి ప్రభువుకు మహిమ. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు నన్ను ఆ యొక్క విపత్తు నుంచి తప్పించాడని చెప్పడానికి ముందుగా నేను ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నా. దేవునికి మహిమ. నెల మన చెకప్కి వెళ్ళాను. డాక్టర్ గారు 90% క్లియర్ అయిపోయింది. ఒక 10% నువ్వు తీసుకునే ఆహారం, ఈ మెడిసిన్ జాగ్రత్తగా ఫాలో. అయితే ఆయన నాకు చెప్పింది 5 సంవత్సరాలు జాగ్రత్తగా నువ్వు ఉండాలని చెప్పాడు. 5 సంవత్సరాల తర్వాత మరలా ఒకవేళ రిపీట్ అవ్వచ్చేమో ఆ లక్షణాలు, ఒకవేళ దాన్ని బట్టి కూడా వైద్యులు చెప్పారు. సరే నేను అనుకున్నా ఏదేమైనా పర్వాలా. ఆమేన్, హల్లెలూయా. చేయరంటారా? అది కూడా చేయరంటారా? ఆమేన్. ఇందాక పాస్టర్ గారు, మరి జాన్కోల గారు, వారు పరిచర్యను చూసి ఎలా ఆనందిస్తా. వారు వ్యూహముగా బయలుదేరి వెళ్తున్నాడు. ఇటు కైకులూరు కానివ్వండి, లేకపోతే అటు మద్రాస్. అపోలో గారు, గాడ్ బ్లెస్ యూ. అపోలో యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. చూసి ఇక్కడ ప్రైవేట్ చర్య చాలా సంతోషిస్తాను, ప్రార్థిస్తాను, ప్రభుత్విస్తాను. అయ్యో ఆ సేవకునికి ఎందుకు పరిచర్యలు ఎలా ఉన్నాయంటే, ఇంతవరకు కట్టుకున్నాము, ఇక చాలు మనకి అనుకున్నటువంటి స్థితి, లేకపోతే నా పర్వాలేదు, నాకే ఇక నేను నా కుటుంబం బ్రతకడానికి ఇబ్బంది లేదన్న ఈ దినాల్లో జాన్కోల గారికి అలా కాదు. ఆయనకు ఒక బాధ్యత కలిగింది, ఆయన మీద ఒక భారం పెట్టాడు దేవుడు. ఒక విజన్ కలిగిన దైవజనుడు, ఒక దర్శనం కలిగిన ఒక దైవజనుడు. కాబట్టి ఆయన వెళ్తున్న ఈ ప్రయాణం సేవలో నా వంతులు నేను కూడా నిలబడి, కానీ ఇంత టైం పట్టింది నాకు. హల్లెలూయా. నేను బాధపడినప్పుడు వారు నాకు ఆయన చేసి నన్ను ఆదుకున్న దైవజనులు వారు. తెలంగాణలో కూడా అనేక మంది దైవజనులు మరి నా కోసం ప్రార్థించారు, నా సంఘం ప్రార్థించింది. మరి మీరు కూడా ఇక్కడ ప్రార్థించుంటారు అనుకుంటున్నా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి పాస్టర్ గారు ఒక పర్యాయం మా మధ్యకి వచ్చారు. ఆ రోజు ఒక కొద్దిసేపే మాట్లాడతానని సుమారుగా 2 గంటల 20 నిమిషాలు 2 గంటల అయ్యో నేనేనా మీరు వచ్చారు కదా బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. నిదానంగా మాట్లాడి ఆయన ఇక లేడికి ఆయన దేవుని ఉన్నారని నేను మాకు స్తుతి చేయట్లా. అనేక మంది మా పరిచర్యలకు వచ్చారు. మరి అనేక మంది సాక్ష్యం ఇచ్చారు ఏంటంటే ఇక్కడ అగ్నిస్తంభం ఉంది అని. ఆ బలిపెట్టు మీద దేవుని యొక్క ఆత్మ కదులుతుందని చెప్పారు. దేవుని అయితే మా సంఘ పెద్ద గారు ఇంకొక ఆయనకి హార్ట్ ప్రాబ్లం, ఇంకొక ఆయనకి రకరకాలుగా. అంతేకాదు నేను వచ్చిన కొత్తలోనే 18 నెలల పిల్ల చనిపోయింది. చనిపోయిన బిడ్డను మా చర్చికి వచ్చారు. చిన్న గుడిసెది, చిన్న పాక. ఇలా భుజాల మీద ఆ బిడ్డ బ్రతికింది. ఈరోజు ఆ బిడ్డ 2 మగ పిల్లలను కలిగి ఉంది. దేవుడు అనేకమైన కార్యాలు దేవుడు రుజువు చేసుకున్నాడు. నేను రాకముందే ఆ గ్రామంలో నా కొరకు కొంతమంది సిద్ధపరిచాడు. అయితే నా కొరకైతే ఎవరు సిద్ధపరచరు. బహుశా ఆ సిద్ధపాటు, ఆ కూడికి అక్కడ జనంలో చదువుతున్నామని దాన్ని నేను మాట్లాడలేదు. దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆయన
మర్చిపోడు. నిన్నటి సమయంలో ఆయన రక్షణ విడిచిపెట్టాడు ఆయన. ఆమేన్. నిన్ను మనను ఇవాళ రక్షకుడైతే రేపు కూడా, ఎందుకని ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నది కదా. అసమర్థుడు కాదు, బలహీనుడు కాదు, ఆయన ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఆయన లేని వాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఆయన నిన్ను రక్షించుకున్నాడు అంటే దాని అర్థం నిత్యమో రక్షకుడే నీకు. ఒకవేళ ఆ కృప అనే సన్నని గీతను, ఆ రక్తం యొక్క ఆ ముద్ర కింద నుండి నువ్వు బయటికి వెళ్తే తప్ప, ఆ రక్తం కింద ఆ ముద్ర ఆ కృపలో నువ్వు దాయబడినట్లయితే లేదు, ఏ మరణం నిన్ను తాకలేదు, ఏ పాతాళం నిన్ను పట్టుకోలేదు. ఎందుకని? వాటన్నిటిని ఆయన జయించాడు కాబట్టి. జయశీలుడైన క్రీస్తుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రపంచానికి అర్థం కానిది, గ్రామానికి అర్థం కానిది, మన పరిచయం ఇదే రహస్యం. హల్లెలూయా. ఏమై ఉన్నాడు అనే సంగతి వారు ఎరగలేదు కాబట్టి ఆయన విశ్వసించాల. ఆయన ఎరిగి ఉన్న మనము విశ్వసిస్తున్నాం. ఏమని ఎరిగి? ఈ రాత్రి ఈ ఉదయ కాలంలో మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి ఫైర్ యాక్సిడెంట్ నుంచి దేవుడు రక్షించాడు. ఇలా ఉన్నానంటే మళ్ళా ఇందాక పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు, గాడ్ బ్లెస్ యు సార్, దేవునికి మహిమ, నాకు ఆపరేషన్ చేశారంటే మా సంఘస్థులు కూడా అంటున్నారు, అయ్యో ఎవరు నమ్మరయ్యా అంటే దేవుడు అంతగా నాకు ఆరోగ్యం ఇచ్చాడు, అంతగా నాకు ఆ పూర్వస్థితిని ఇచ్చేశాడు. ఆపరేషన్కు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అంతకంటే బాగున్నా. ఒకవేళ ఆపరేషన్ జరగకపోతే ఆ లోపల ఉన్న కన్నితే, ఆ వ్యాధితో, మరణకరమైన ఆలోచనలతో, సికాకు సరే ఓ ప్రక్కని సేవ చేస్తూ, నేను మనోవేదన కలిగి ఉంటే, నేను దుఃఖం, నేను మృత్యుతో పోరాడుతుంటే దగ్గర ఎలా ఆయన నిలబెట్టుకుంటాడు? ఎలా ఉంటాడు ఆయన? ఆమేన్. ఆ వ్యాధిని, ఆ కణాన్ని చూసారా, వ్యాధిని ప్రభు అయిన యేసుక్రీస్తులో. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మీరు పాస్టర్ గారు కదండి, మీరు ప్రార్థన చేస్తే తగ్గదా అని బహుశా ఆలోచన రావచ్చు. ఆ అనుమతించింది కూడా ఆయనే కదా, అవునంటారా? ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా నా పట్ల కృప చూపిన దేవుడు, ఒకవేళ అలాంటి వ్యాధి, సమస్య, అలాంటి పరిస్థితుల మధ్య బహుశా ఇంకా ఎక్కడైనా ఈ ప్రాంతంలో ఈ శబ్దయంత్రం వినపడుతుంటే, ఎవరికైనా ఒకవేళ అలాంటి ఎవరైనా ఉంటే ఈ మధ్య నువ్వు తప్పక నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడని నమ్మాలి, నీకు ఒక అవకాశం ఇస్తున్నాడని నమ్మాలి. ఒకవేళ పైకి బాగానే ఉన్నాం, ఆరోగ్యంగానే కనపడ, మంచిగానే లోపల మన ప్రాణానికి మన కలుగుతుందేమో, యుద్ధం జరుగుతుందేమో, ఆ యుద్ధాన్ని గెలిచే దేవుని రంగం మీద పిలుద్దాం, ఆ మరణాన్ని ఓడించే దేవుని రంగం మీదకి పిలుద్దాం. ప్రభుకు మనము ప్రాణార్పణముగా అర్పించబడతాం, మన శరీర ప్రాణార్పణగా అర్పించేద్దాం. ఆమేన్ హల్లెలూయా. నమ్ముతున్నారా? కాబట్టి ఈరోజు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడేమో మన జీవితంలో, అనగా క్షయిత నుండి అక్షయితలోనికి మనం వెళ్తాం, కాలము నుండి నిత్యత్వంలోనికి ప్రయాణం చేయటానికి, ఆవలగట్టుకు వెళ్ళటానికి, ఒకవేళ ఆ చిత్తపాటిని ఇవ్వటానికే ద్వారా స్థానిక పరిచయం చేస్తున్న పాస్టర్ ప్రవీణ్ బాబుని బట్టి గుడికి ఏర్పాటు చేశాడేమో దేవుడు. ఎవరు వాక్యం అని ఎవరు? దేవునికి మహిమ. ప్రకటన 17 ఉన్న ఈ కాలపు దూత, దేవుని 7 చేతిలో ఈ గడియ వర్తమానికుడు మనకు వచ్చేది కాదు. హల్లెలూయా. అందరిలాగా మనం కూడా యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు ప్రేమించుననే బోర్డులతో సరిపోయాయి. కానీ ఈరోజు మనకి ఏం అర్థమైందంటే, జగత్పునాది వేయబడక మునిపే మనం ఎక్కడున్నామో ఇప్పుడు మరలలో ఆ ప్రత్యక్షను దేవుడు మనకి ఇచ్చాడు. మనమేమి థియాలజీ చేయక్కర్లా, ఎక్కడ ఎలాంటి టీడీలు బీడీలు డిగ్రీలు చేయక్కర్లా, అంబేద్కర్ లాగా పెద్ద చదువులు చదవక్కర్లా. ఆమె మహోన్నతుని విద్య మనకు చాలు, పరిశుద్ధాత్మిక ప్రత్యక్షం మనకు చాలు. నమ్ముతున్నారా? ఈ విద్య మనల్ని
కాలం అనే ఈ శరీరం నుండి థియోఫనీ, ఆమేన్. మొదటి నిర్గమము 11 సంవత్సరాలు 11 రోజుల ప్రయాణము 40 సంవత్సరాలు పట్టిందండి. ఆమేన్. ఐగుప్తు నుండి కానానికి మొదటి నిర్గమం. రెండవ నిర్గమము ధర్మశాస్త్రమును కృపలోకి, ఆమేన్. ఇంకా నడుస్తూనే వృత్తి నిర్గమము, ఆమేన్, కృపలో నుండి నిత్యత్వానికి. అంటే రప్పపాటు ప్రయాణం అంది. అంటే ఎంత ఎలక్ట్గా ఉండాలి, మనం ఎంత రెడీగా ఉండాలి, ఎంత చిత్తపడి ఉండాలి. కాబట్టి అంశంలోకి వెళ్దాం. చిన్న మాట. ఆమేన్. యేసు ప్రభు వారు ఎందుకు శరీరధారిగా లోకానికి రావాల్సి వచ్చింది? రక్త మాంసములు కలిగిన దేహములు ఆయన ఎందుకు భూమి మీద రావాల్సి వచ్చింది? ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుని ముందుకు వెళ్దాం. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అపవాదిని దేని ద్వారా ఈ పైన పెట్టుకోవాలి. చిన్న అంశం. ఆమేన్. హల్లెలూయా. బాగా చదివిన మాటని బాగా స్టడీ చేయండి. ఆమేన్. అంటే ఇప్పుడు ఓడిపోయాడా? అపవాది ఓడిపోయాడా? గెలిచి ఉన్నాడా? మీరు ఆ పాయింట్ని అర్థం చేసుకోవాలి. అపవాది నశించిపోయాడా? ఉన్నాడా? అపవాది ఓడిపోయాడా? ఇంకా జీవిస్తూనే ఉన్నాడా? అపవాది నశించిపోయాడా? ఇంకా మనకు కనపడతానే చెప్పాలి. అంటే నేను ప్రశ్నపోతే మన కుటుంబాల్లో చిరాకు ఎక్కడది? సంఘాల మధ్య కలవరం ఎక్కడ? మధ్య కలవరాలు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఎవరు తీసుకొస్తున్నాడు? దుష్టుడే కదా, అపవాది కదా. తోడుకోళ్ళ మధ్య, చూసారా, పెద్దల మధ్య, సంఘం మధ్య, కుటుంబాలలో ఎందుకు వైర్యం తీసుకొస్తున్నాడు అంటే వాడింకా ఉన్నాడు. సబ్జెక్టులకు వద్దాం. ఆమేన్. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఆ పిల్లలు, ఏ పిల్లలు? బహుశా ఒక 1000 సంవత్సరాలు అనుకుందాం, 1000 లేకపోతే కొన్ని అనుకుందాం. మరి వాళ్ళే వాక్యం చదువుకుంటున్నారు, మాదేనంటున్నారు. కానీ మనకి తేడా ఏంటి? ఈ గడియ సంఘానికి, లోకానికి, సంఘ శాఖ ఉన్న తేడా ఏంటి? ఆమేన్. మీకు అర్థమవుతుంది? పిల్లలు ఎవరా? పిల్లలు రోమ 30 వచ్చిన ఒక 4-5 రెఫరెన్స్లు ముగిస్తాను. దయచేసి మాటలు పట్టుకునండి. జస్ట్ ప్రశ్న మరియు ఆన్సర్, అంతేనా? మీరు అలా వెళ్దాం. మరి ఈ మధ్యాహ్నం ఆయన మనల్ని దర్శించగాక. హల్లెలూయా. రోమపత్రిక 8. నేను హెబ్రీలో నుంచి అక్కడికి వచ్చాను. పట్టుకోవాలి మీరు వాక్యాన్ని. ఆ పిల్లలు అని బోధిస్తున్నారు. వారి గురించి నేను మాట్లాడట్లా, ముందు వాక్యం నుంచి మనం వద్దాం. అంటే వాక్యం మనలో ఫుల్ఫిల్ అయినట్లయితే ఆ వాక్యం ఫలంగా మారుస్తుంది, జయశీలుగా మారుస్తుంది, క్రీస్తులో మనల్ని కూడా భాగస్వామ్యంలో మారుస్తుంది, ఆయనలో భాగంగా మారుస్తుంది, ఆయనలో నుండి తీయబడిన వారంగా మారుస్తుంది, మనం ఆయన వారమని మనం గుర్తు చేస్తుంది. కరెక్టేనా? రోమ మరియు ఆమేన్. ఆ పిల్లలు, ఆన్సర్ వస్తుందా? ఆ పిల్లలు ఎక్కడున్నారు వాస్తవానికి? చూసారా, పాపం అంటే ఏదో వ్యభిచారం కాదండి. ప్రవక్త అన్నాడు అవిశ్వాసమే పాపం. కాబట్టి ఇక్కడ కూర్చున్నా, బయట ఉన్నా, లైవ్ ద్వారా వింటున్నా ఎవరైనా మేము పరిశుద్ధులం అంటే దేవుడు మనకి పరిశుద్ధత ఇవ్వకుండా రాకుండా, ఆయన జీవ మనలోకి రాకుండా, ఆయన ఆత్మ మనలోకి రాకుండా మనం పరిశుద్ధులం ఎలా కాగలం? ఆ ప్రాసెస్ అంతా దేవుడు దీంట్లో పెట్టాడు ఆయన. ఆమేన్. వింటున్నారండి? కాబట్టి ఆ పిల్ల 6 చదివితే నాకు తొందరగా ముందుకు వెళ్తాం. తన గ్రహించిన బైబిల్ చదివే వారికి ఎదుట పరిశుద్ధ తన ఎదుట
దేవుని ఎదుట ఎవరు ఆ పిల్ల సబ్జెక్ట్, ఆ పిల్లలు అందాం. నేను పెట్టుకోవచ్చు, నేను సబ్జెక్ట్ పేరు చెప్పట్లా, చెప్తా ప్రభు చిత్తం అయితే మీరే పెట్టుకోండి ఏదో ఒక పేరు. ఆమేన్. ఆయన పిల్లలు ఎక్కడ వచ్చారు? ఇప్పుడు రక్త మాంసంలోకి వచ్చి మరణకరమైన దేహంలో ఉన్నారు. వీరు ఆయన ఎలా జయించాడో ఆయన పిల్లలు కూడా జయించాలి. కాబట్టి ఆయన పిల్లలు ఎవరు? ఆయన పిల్లలు అనే దాంట్లో పౌలు ఎఫెసీ పత్రికలో అనుసరిస్తున్నాడు. ఎదుట ఇప్పుడు ఆదాము సృజించబడ్డాడు కదా. ఆదాముకు 2 దేహాలు ఉన్నాయా? ఒకటి గ్లోరిఫై బాడీ, బాడీ రక్త మాంసంలో కలిగిన దేహము, రైట్. ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్న దేహము, ప్రైజ్ లార్డ్ 7వ వచనం గమనించా. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు అంటే ఆదాము ద్వారా లేక పలకబడిన వాక్యం ద్వారా ఉనికిలోకి వచ్చిన ఆ పిల్లలు రక్త మాంసంలోకి వచ్చి పడ్డారు. ఇప్పుడు ఈ రక్త మాంసంలో ఉన్న బిడ్డలు ఇప్పుడు ఆదామా అని ప్రభువారు 3వ అధ్యాయంలో ఆదామా అని కేకేస్తే పిలిచి, ఇప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? అప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? అప్పుడు 2:8 ఎక్కడున్నాడు? అప్పుడు 3:8 ఎక్కడున్నాడు? కాబట్టి ఎక్కడున్నాడు? ఆ దాక్కున్న ఆదాము. ఆమేన్. ఆ పిల్లలు ఆయన కూడా దృష్టిడైన అమరుడుగా ఉన్న ఆయన కూడా, ఎలోహిముగా ఉన్న ఆయన కూడా పాత నిబంధన అంతా కనబడని రీతిలో దేవుడు ఆమె శరీర రీతిగా మన ఆయన తల్లిగా మాంసం పేరు తొబ్బ మీదకి వచ్చాడు. ఆయన నమ్ముతున్నారా? దేహానికి ఏసానికి అర్థము రక్షకుడు. అర్జునులకి మనం ఆమెన్ హలో అంటే సహాయం చేయను గాక. ఇక్కడ మనం చెప్పాను, ఆదాము దేవుని ఎదుటికి చెప్తున్నాడు. ఆ మర్మం అర్థమైతే, ఆ చెట్టు అర్థమైతే, ఆ వృక్షం అర్థమైతే, ఆ మంచి చెడు తెలుగునిచ్చే వృక్షం అర్థమైతే గడియ వర్తమానం అర్థమైనట్టే. గమనించారా? ఇప్పుడు ఆయన ఎఫెసీ 1లో ఆయనకి మించిన ప్రేమికుడి సృష్టిలో లేరు. ఈరోజు ప్రేమ అది లైంగికమైన ప్రేమ, ఉద్రేకమైన ప్రేమ. అది ప్రేమ అనుకుని చూసారా అనేక మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఆ నిజమైన ప్రేమ అనుకుంటున్నారు. భావోద్రేకాలు గురై యవన ప్రాయములో యవన ఆలోచన చేత తొట్టిల్లి అనేక మంది హతులవుతున్నారు. కానీ ఈ ప్రేమ మనల్ని మరణం నుండి బ్రతికించింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిజమైన ప్రేమికుడు ఏం చేశాడు? నిజమైన ప్రేమ ఏం చేసింది? ఆయనలో ఉన్న ఆయన ప్రేమ, మన పట్ల ఉన్న ప్రేమ ప్రత్యక్షపరచబడి ఆ ప్రేమ ద్వారా ఆయన మరణంలో ఉన్న మనల్ని ఆయన ముందు నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమం గమనించండి. ఇప్పుడు మనం ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాం? జగత్తు పునాది వేయబడక మునిపే. ఇప్పుడు రోమపత్రిక 8:30 కంటిన్యూ చేసి మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ఇప్పుడు చదవండి. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను ఆమేన్. వారిని మహిమపరచెను. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ముందుగా? గాడ్ బ్లెస్ యు. నిర్ణయించను అనే మాట ఎప్పుడుది? రైట్. అక్కడ 4 పదాలు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎవరిని ముందుగా నిర్ణయించను అంటే నిర్ణయం అనేది ఎప్పుడు జరిగింది? ప్రైజ్ ది లార్డ్. నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగత్ పునాది, లేకపోతే మనం పలానా కులంలో పుట్టాం, పలానా రంగులో పుట్టాం, పలానా జాతిలో పుట్టాం, పలానా దేశంలో పుట్టాం, మన వంశం ఇది, మన రంగు ఇది, మన ఆస్తి ఇది, మన స్థితి ఇది, మనమంటే ఇది, అది అనుకున్నప్పుడు ఆయన ఎన్నుకున్నాడా? ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఎస్. మన టాలెంట్ని బట్టి కాదు, ఆయన కృప,
ఆయన కృప. అవునంటారా? ఎన్నికనేది ఎక్కడ జరిగింది? నిత్యత్వంలో. జగత్పునాది ఎవరిని ఎన్నుకున్నాడో వారిని ఏం చేశాడు? ఇప్పుడు ఈ మధ్యాహ్నం దైవజనులు జాన్కోలా గారి ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ముందుగా నిర్ణయించబడిన వారిని ఇక్కడికి పిలిచాడు. ఇలాంటి సభలు ఎక్కడ జరుగుతున్నాయో ప్రతి ప్రాంతంలో ఈ గడియ వాయిస్, దేవుని స్వరం పిలుస్తుంది వారిని. అందుకే ప్రభు చెప్పారు, నా గొర్రెలు. ఆమేన్, ఆమేన్. ఈ మాట అందరూ వాడేస్తున్నారు, రాయబడింది కదా. కానీ నేనంటాను, మన ప్రవక్త ఇచ్చిన వర్తమానం వ్రాయబడింది ఆ ప్రజలకు అర్థం కాగలేదు, దాయబడింది ఎలా అర్థమైంది? ఈరోజు 7వ ముద్రే ఈ గడియ వధువిక హక్కుపత్రమై ఉన్నది. అది దాయబడింది కానీ వ్రాయబడలేదు. వ్రాయబడింది అర్థం కాకపోతే వ్రాయబడిన దాని కింద దాయబడింది ఈ లోకానికి ఎలా అర్థమవుతుంది? ఆయన ప్రత్యక్షపరచుకోకుండా, ఆయన బయలుపరచకుండా, ఆయన వివరించుకోకుండా, ఆయన తెలియజేయకుండా ఆ మర్మం ఎవరికి బయలుపడుతుందంటే, ఇదిగో ఆ పిల్లలు రక్త మాంసములు గల వారు అయినందున ఇప్పుడు ఆయన కూడా రక్త మాంసంలోకి వచ్చి ఆ రక్తం ద్వారా వారిని విమోచించి మరణం విడిపించి ఆయన ముందు నిలబెట్టుకున్నాడు వారిని. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతిద్దామ మధ్యను. నీ యాగాల ద్వారా నువ్వు రాలే ఇక్కడికి, నీ బలుల ద్వారా, నీ నీతి కార్యాల ద్వారా, నీ మంచి కార్యాల ద్వారా, నీ భూదానము, గోదానం, అన్నదానం, వస్త్రదానము ద్వారా, ఈ ప్రజలు మెచ్చుకునే పుణ్య కార్యాల ద్వారా, పుణ్య స్థానాలు చేయటం ద్వారా, హోమములు అర్పించడం ద్వారా, యాగములు చేయటం ద్వారా, బలులు అర్పించడం ద్వారా నువ్వు రాలేదు. కానీ ముందు నిర్ణయంలో నువ్వు ఎన్నిక చేయబడ్డావు కనుక, ఆ ఎన్నిక చేయబడిన ప్రజలు రక్త మాంసములు గల దేహంలో ఉన్నారు కనుక ఆయన కూడా మనల్ని విడిపించడానికి అదే రక్త మాంసములు గల దేహంలో వచ్చాడు. ఆయన మాయగా రాలేదు, ఒక గాలిగా రాలేదు, లేదా రకరకాలైన రూపంలో రాలేదు. కానీ నీవు నేను ఎలా ఉన్నామో అదే ఫామ్లో వచ్చాడు ఆయన. అందుకే లోకానికి అర్థం కాలే ఆయన. ఆనాటి శాస్త్రులు ఏమన్నారు ఆయన్ని, పరిచయాలు ఏమన్నారు ఆయన్ని, సద్దుకైలు ఏమన్నారు ఆయన్ని. కానీ ఆనాటి చిన్న వధువు, ఆమేన్, ఆ గడికు ఏర్పాటు చేయబడిన ఆ చిన్న మంద, ఆమేన్, షిమియోన్ అంటున్నాడు, నాథా. లోకస్వార్త 2వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. చాలా చక్కని సందర్భాన్ని ప్రవక్త వర్ణించాడండి. ఆ దినమందు ధర్మశాస్త్రం ప్రకారంగా పుట్టిన ప్రతి పిల్లని 8వ రోజున సున్నతి చేయాలి కాబట్టి దేవాలయంలో ప్రతిరోజు వెళ్తున్నారు. ఆమేన్. చాలా మంది స్త్రీలు ఉన్నారంట రోజు వరుసలో. ప్రైజ్ లార్డ్. చాలా మంది ఉన్నారంట. అందరూ చాలా ఖరీదైన బట్టల్లో చుట్టుపడ్డారంట వాళ్ళు. కానీ ఈయనకి ఎద్దుకి కాడికి మెడ మధ్యలో పెట్టే పొత్తుగుడ్డలతో చుట్టుపడి ఉన్నాడంటే ఈయన. ఆ మరి ఇలా వెళ్తుందంట. ఇలా ఒక ప్రక్కన ఎక్కడో నిలబడిందంట. ఇలా నిలబడితే ఆ డబ్బు కలిగిన వాళ్ళు, ధనవంతులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆమెను చూసి పక్కకి వెళ్తున్నారంట. ఈ లోపల షిమియోన్ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. షిమియోన్ వస్తుంటే వాళ్ళు నా బిడ్డను చూడాలని ఇలా తీసుకొస్తున్నారంట. ఇలా తీసుకొస్తుంటే మరియా ఇలా వెళ్తుందంట. అందుకేంటంటే ఏమో ఈ పుట్టుకి ఎవరికి అర్థమైంది, నా జన్మ నేను ఈ విధంగా ఎలా గర్భం ధరించాను, నేను ఏ విధంగా ఈయన కన్నానో ఇది ఎవరికి అర్థమైంది. నన్నేమని అంటారేమో, నన్నేమని అనుకుంటారేమో. ఇది దేవుని కార్యం కదా, ఇది దేవుని మర్మము కదా, ఇది దేవుని ముందు నిర్ణయం కదా. పలకబడిన మాటే నా గర్భంలో జీవముగా మారింది కదా, శరీరం భూమి మీదకి వచ్చింది కదా, ఇది ఎవరికి అర్థమవుతుందని అన్ని దాక్కుంటుంటే ప్రవక్త రంగం మీదకి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఇట్లా చూపిస్తున్నారంట, నా బిడ్డను తాగుతాడు, నా బిడ్డను తాగుతాడు, నా బిడ్డను తాగుతాడని. వాళ్ళు ఇలా వస్తూ ఉంటే ఆమె వెనక్కి వెళ్తుంది. ఎన్నికలో ఉన్నవారు ఎప్పుడు అంతే, ముందు నిర్ణయంలో ఉన్నవారు అంతే, సేవకు పిలుపున్నవారు ఎప్పుడు తాక్కుంటారు అన్నాడు ప్రవక్త. ప్రైజ్ లార్డ్. అయితే ఆయన కరెక్ట్గా అక్కడికే నిలబడి, అక్కడికి వెళ్ళి ఆ బిడ్డని ఇలా తీసుకుని, ఇలా ఎత్తుకుని, నాథా ఇప్పుడు నీ రక్షణ కన్నులారా చూస్తున్నాను, నా జన్మ ధన్యము. ఆ రక్షకుని చూసే వరకు నాకు మరణం లేదని ఆ దినమందు నువ్వు వాగ్దానం చేసావే, ఇప్పుడు ఆ వాక్యం ఫుల్ఫిల్ అయ్యింది, నేను ఇక వచ్చేస్తానంటాడు సిమియోను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ సిమియోను ఇక్కడ ఉన్నాడు. అప్పుడు శరీరంలో ప్రామైన క్రీస్తున్నాడు. ఇప్పుడు ఈ గడియ వర్తమాన రూపంలో పలకబడిన వాక్యం ద్వారా అదే యేసు ఈ మధ్యాహ్నం మన మధ్యలో ఉన్నాడు. ఆయన స్వీకరించగలవా? సిమియోను వలె తాకగలవా? సిమియోను వలె స్వీకరించగలవా? నీ హృదయంలో అత్తుకోగలవా? నేనంటాను, నీ హృదయంలో తీసుకోగలవా ఈ మధ్యాహ్నం? గ్లోరీ. ఎవరా సిమియోను? ఈ కాలానికి వధువై ఉన్నాడు ఆయన. ఈ కాలానికి ముందుగా నిర్ణయించబడిన వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్.
అయితే ఇంతమంది పిల్లలు ఉన్నారే, వరుసలో చాలా మంది ఉన్నారే, ధనవంతులు ఉన్నారే వరుసలో, కానీ సిమియోనేలు ఎక్కడికి ఆగాడు? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆకర్షణ. అయస్కాంతం బంగారాన్ని ఆకర్షిస్తుందా? వెండిని, ఇంకా విలువైన అయస్కాంతం ఇనుము, ఇనుము దానేనా? ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ సిమియోను ఏది చూశాడో ఇప్పుడు ఆ కార్యాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. ఈ మధ్యాహ్నం ఈ లేఖనం ద్వారా మన ఆత్మ పరిపూర్ణం కావాలి. క్రీస్తులో భాగమై ఉన్నాం. నేను ఆయన దానను, ఆయన నావాడు అని షోలమిత్ వలే సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితి మనకు రావాలి. ఎంతమంది ఇష్టపడతారు ఈ మధ్యాహ్నం? ఆమేన్ ఆమేన్. నేను అంటాను మరొకసారి, నేను ఒక పాలేరు వలె ఆ ఊరు వచ్చాను, కానీ ఆ ఊరిలో నన్ను కుమారుడిగా స్వీకరించాడు ఆయన. ఆమేన్. ఈరోజు నేను హక్కుదారుని ఆయనలో. ఆయన కలిగినవన్నీ నాకు కలిగి ఉన్నాయి. ఒకరోజు పౌలు గారు అన్నారు, ఏమీ లేని వారిమే మేము అన్నీ అన్నీ అన్నీ. ఆయనకు ఉన్నది ఒక జత బట్టలే. ఒక జత బట్టలు తీసుకొచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు ఒక జత బట్టలు అక్కడ వేరే ఊర్లో ఉన్నాయంట. తిమోతిని వస్తే తీసుకురమ్మన్నాడు. ఇంకో జత బట్టలే ఉన్నాయంట. కానీ ఆయన అంటాడు, మేము అన్నీ కలిగి ఉన్నాం. నేను అంటాను, కొంచెం అతిశయంగా కాదు కానీ, మరి మన జాన్కోల పాస్టర్ గారు కూడా ఎక్కడ కలిగి ఉన్నాడు ఆస్తిని? అక్కడ కలిగి ఉన్నాడు. అక్కడ ఊర్లన్నీ చెప్పలేను నేను ఇప్పుడు. ఆమేన్. కరెక్టేనా? ఇదే కదా మన ఆస్తి. సంతోషిద్దామా? పాయింట్లోకి వద్దాం. ఆమేన్. ఆ పిల్లలు ఎప్పుడు నిర్ణయించబడ్డారు? ముందుగా జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన వారిని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. పిలిచి వారిని ఏం చేశాడు? రక్తము ద్వారా. అక్కడికి వెళ్దాం, అంశమే అది. పిలిచిన వాడు ఒక మాయని పిలిచినట్టుగా, ఒక మంత్రాన్ని పిలిచినట్టుగా, ఒక తంత్రాన్ని పిలిచినట్టుగా మానవ మనసులో నుంచి వచ్చిన ప్రవచనాలు కావవి, లేఖనాలు కావవి. అవి దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి 40 మంది ప్రవక్తల చేత వ్రాయబడిన గ్రంథం ఇది. ఒకరికొకరికి తెలియదు అది. ఆమేన్. కొంతమంది కొంతకాలంలో ఉన్నారు, మరి కొంతమంది అసలు ఆ కాలానికి వ్రాయబడిన గ్రంథానికి లేఖనానికి సంబంధమే లేదు. రాసిన వారు మనుషులు కానీ రాయించింది గ్రంథకర్త ఆయన. నమ్ముతున్నారా? ప్రైజ్ లార్డ్. కాబట్టి పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన వారిని ఏం చేస్తున్నాడు? ఆయన మహిమ పరచుచున్నాడు. అది పాయింట్. ప్రైజ్ లార్డ్. నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు మనకేం కావాలి? ఆయనలో మహిమ, మహిమ, మహిమ. ఏం కావాలి? ఏం కావాలి? ఎప్పుడు ఇస్తాడా మహిమ? ఎప్పుడు పొందుకుంటాం ఆ మహిమ? ఆఖరిలో చూద్దాం వచ్చినాన్ని. కాబట్టి ఇక్కడ లేఖనాలు చూద్దాం. మళ్ళీ ఎబ్రీ పత్రికలకు రండి. ఆ పిల్లలు ఎవరు పిల్లలు? వీళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డారు? మనకు అర్థమైందా? ఆమేన్. ఎప్పుడు అర్థమైందంటే కాలానికి 7వ దూత వస్తేనే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకున్న ప్రతి మర్మాన్ని దేవుడు ఆయన ద్వారా బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఇవి మనకు బయలుపరచబడ్డాయి, ఇవి మనకు అర్థమయ్యాయి. ఆమేన్. కరెక్టేనంటారా? కరెక్టేనంటారా? నేను ఈ వర్తమానంలో రాకముందు ఏడి సిక్కమణి గారితో కలిసి కొన్నాళ్ళు పనిచేశాను. ఆయన ఏదంటే అదే. ఒక రకం నన్ను జూనియర్ సిక్కమణి అనేవాళ్ళు న్యూస్వీల్లో. ఆ వాయిస్ పోయిందిలేండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన అనేవాడు, రే కానీ ఒక రకంగా పాత నిబంధనలు యెహోవాయే, కొత్త నిబంధనలు యేసు ప్రభు, క్రొత్త నిబంధనలు యేసు ప్రభువే, ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ అని చెప్పేవాడు, ఆ వివరణ ఇచ్చేవాడు. కానీ మళ్ళీ త్రిత్వం అనేవాడు. త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు, మనకు తెలిసిందే. ఆమేన్. కాబట్టి ఆయన ఒక్కడే, ఆయన భార్య కూడా ఒక్కతే. 2-3 లేరు. అవునంటారా? ఆయనకి 2-3 లేరు, ఆమెకి 2-3 లేరు. ఆయన ఒక్కడే, ఆమె ఒక్కటే. ఆమెలో మనందరం భాగం. ఈ సర్వ విశ్వంలో ఈ గడియ వర్తమానం ద్వారా విమోచించబడిన సార్వత్రిక వధువులో నేను ఒక భాగాన్ని, మీరు ఒక భాగం. నేను, మీరు, మనందరము చూసారా ఒక అవయవాలమై ఉన్నాం. సంఘం అనే శరీరానికి ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు, శిరస్సు, శిరస్సు. ఆమేన్ చెప్దామా? కాబట్టి ఇక్కడికి వద్దాం. ఆ పిల్లలు, మళ్ళీ కరెక్ట్గా దీన్ని చదవాలి, జాగ్రత్తగా చదవాలి, ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున, అనగా 2 ఎబ్రీ పత్రిక 2:14-15, 2 అధ్యాయం 14. కాబట్టి రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా
అపవాదిని మరణము ద్వారా జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఆమేన్. చాలండి, ఇది మీరు మళ్ళా 10 సార్లు చదవండి ఇంటికి వెళ్ళినా కూడా. కొంచెం శాంపుల్గా ఒక ఎగ్జాంపుల్గా కొన్ని మాటలు మీకు చెప్పి వెళ్తున్నాను. మీరు చదవండి, ఆ భాగంలో మీరు ఎక్కడున్నారో మీకు అర్థమైద్ది. మనం ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఆ కపుల్స్తో ఫోటో దిగామనుకోండి, మన ఫోటో కూడా ఆల్బమ్లో ఉందనుకోండి, మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఆల్బమ్ ఇచ్చారనుకోండి, మనం అన్ని తిరగేస్తే ఎక్కడ అవుతాం? ఒకవేళ మన ఫోటోనే లేదనుకో ఆల్బంలో, ఇలా తిరిగేసి ఇలా తిప్పేసి అబ్బో చాలా బాగుందండి అని గబక్కని ఇచ్చేస్తాం. కానీ మన ఫోటో ఉందనుకో, ఆ ఏలు అక్కడ పెట్టి ఇలా తిరిగేస్తాం, మళ్ళీ అక్కడ చూస్తాం, మళ్ళీ ఏలు ఇక్కడ పెడతాం. కరెక్టేనా? నాకు జరిగింది మీకు చెప్తున్నా, మీకు జరిగింది లేదు నేను చెప్పట్లా, నాది చెప్తున్నా. కరెక్టేనా బ్రదర్? గాడ్ బ్లెస్ యూ. అంటే మన ఫోటో దగ్గర ఏం పెడుతున్నాం? గుర్తు పెట్టుకుని ఎన్నిసార్లు తిరిగేసిన తిరిగి ఇంకా అప్పుడే ఇవ్వలేము. అమ్మ బ్రదర్కి ఏమన్నా ఇస్తానాకమ్మని మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఏలు పెట్టి మళ్ళీ ఎక్కడ కనపడుతున్నాని అక్కడ గుర్తు పెట్టుకుని మరి ఓపెన్ చేస్తాం కదా. కరెక్టేనా సార్? కరెక్టేనా? అలాగే ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, వధించబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడితే ఆ గ్రంథము నీకు ప్రియమైందిగా మారిపోద్ది. అందుకే ప్రవక్త అన్నాడు, ముద్రలు తెరపడిన తర్వాత బైబిల్ క్రొత్తదిగా మారిపోయింది అన్నాడు ఆయన. మనం కథలు చదవట్లా, ఆ కథలో ఛాయలో ఉన్నది ఎవరో చూస్తున్నాం మనం. పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజస్వరూపమై ఉన్నది. నేను అంటాను చాలా చోట్ల అడిగే ప్రశ్నే, క్రొత్త నిబంధన ముందు రాయబడిందా, పాత నిబంధన ముందు రాయబడిందా? సహజంగా పాత నిబంధన ముందు రాయబడింది, క్రొత్త నిబంధన తర్వాత అంటాం. కానీ క్రొత్త నిబంధనే ముందు రాయబడింది, ఆ తర్వాతే పాత నిబంధన రాయబడింది. కరెక్టేనా? అంటే పాత నిబంధనలో జరిగే స్టోరీలన్నీ, కథలన్నీ, చరిత్రలంతా ఎక్కడ ముందుగా రాయబడింది? క్రొత్త నిబంధనలో. పాత నిబంధన గొర్రెపిల్ల రక్తం కింద రాయబడింది, క్రొత్త నిబంధన ఆ గొర్రెపిల్ల రక్తం కింద రాయబడింది. నిజస్వరూపం ఎవరిలో ఉంది? పాత నిబంధనలో అన్ని హెబ్రీ పత్రిక పౌలు ఏమంటున్నాడు? ఛాయ, నిజస్వరూపము క్రీస్తు. చూడండి, జీవ గ్రంథంలో మనం చేసిన కార్యాలు రాయబడ్డాయి, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆయన మన కొరకు చేసింది రాయబడింది. అందుకే యోధా ఇస్కరియోతు పేరు జీవ గ్రంథంలో ఉంది, కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేతురు పేరు రాయబడింది, పేతురు అదే నేరం చేశాడు, యోధా ఇస్కరియోతు అదే నేరం చేశాడు. ఎరగనన్న అదే, అన్వేషణ అదే. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడిందో వారు తన తప్పిదం ఒప్పుకొని, పాపంలో ఒప్పుకొని, చూసారా, క్షమాపణ దగ్గరికి వచ్చాడు, రక్తం ఎత్తుకొచ్చాడు. ఆమేన్. ఆ పిల్లలు, ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ పిల్లలు, ప్రైజ్ గాడ్, ఆమేన్. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడిందో ఆ పిల్లలు పాప క్షమాపణ నిమిత్తమై రాయబడి దాయబడిన ఆయన నిత్య సంకల్పంలోకి వస్తారని బైబిల్ సెలవిస్తా ఉంది. మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇప్పుడు ఇంకా ఇక్కడ మనం వెళ్ళినట్లయితే, మనం దాస్యమునకు అంటే మరణం ఇప్పుడు జయించామా, జయించలేదు? ఇంకా మనందరం మరణం గెలిచామా? కేవలం బాప్తిసం పొందాం, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ పొందాం, వధువు అని చెప్పుకుంటూ మనం వెళ్తున్నాం. కరెక్టేనా? మరి యేసుప్రభు మరణాన్ని గెలిచాడా? యేసుప్రభు మరణాన్ని గెలిచాడా? గెలిచాడు. ఆమేన్. ఆ గెలిచింది ఎలాగో మనం చూసి వెళ్దాం. సరే, ఇప్పుడు మనం గెలిచాం, రక్షించబడ్డాం అంటున్నాం కదా. రక్షించబడ్డాం, కరెక్టే. రక్షించబడిన మనము మరణాన్ని గెలిచామా? ఎప్పుడు గెలుస్తాం? నేనంటాను ఇంకా గెలవలా, పోరాడుతున్నాం. ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. ఆమేన్. అందుకే దేవుని ప్రవక్త దూత వచ్చి నీ శత్రువు ఎవరైనా అడిగితే, నా శత్రువు విలియం బ్రహ్నం అన్నాడు ఆయన. అంటే నా శరీరమే, నా పక్కనోళ్ళు కాదు, ఆమేన్, నా ఇరుగు పొరుగువారు కాదు, శామ్యూయల్ అని నేనే నా శత్రువు. అంటే శరీరానికి ఆత్మకి శరీరం ఏం జరుగుతుందంట? మొట్టమొదటి యుద్ధం ఎక్కడ జరిగింది? పరలోకంలో. రెండో యుద్ధం ఎక్కడ జరిగింది? ఏదేన్లో. మూడో యుద్ధం ఎక్కడ జరుగుతుందండి? అంతరంగంలో. ఈ ప్రపంచంలో మూడు యుద్ధాలు ఉన్నాయి, 2 యుద్ధాలు అయిపోయాయి. ఆమేన్. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. ప్రవక్త అన్నాడు, వధువు ఆ యుద్ధాన్ని చూడదన్నాడు ఆయన.
ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న 3వ ప్రపంచ యుద్ధం లోపే వదిలిపెట్టబడాలని ప్రవచనాలు జ్ఞాపం చేస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇంకా మన మరణమును గెలవలా. యేసు గెలిచాడా? యేసు గెలిచాడా? ఆమేన్. ఎలా గెలిచాడు దాన్ని కూడా ముందుకు చూద్దాం. అయితే ఇప్పుడు ఇంకా మనము మారుమనసు పొందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ కొరకు, త్రిత్వంలో కాదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినట్టుగా బైబిల్లో మనం చాలాసార్లు వింటున్నాం. వ్రాయబడలేదు అది. ఆమేన్. లేకపోతే త్రిత్వంలో బాప్తిసం ఇచ్చినట్టుగా ఒక వచనము కూడా, ఒక లేఖనము కూడా ఆధారం లేదు. ప్రైజ్ లార్డ్. కానీ ఆధారం ఎక్కడ రాయబడింది? అపొస్తలుల కార్యం 2:38 రాయబడింది. ఆ ప్రకారంగా మనము నమ్మి విశ్వసించి మనము దేనికి మతంలో చేరడానికి బాప్తిసం పొందాల. లేకపోతే ఏదో బియ్యం వస్తాయి, తాటాకులు ఇస్తారు, సిమెంట్ కట్టలు ఇస్తారు, రేకులు ఇస్తారు, స్లాబ్ వేసుకోవడానికి డబ్బులు ఇస్తారు, దానికోసం కాదు. లేకపోతే బిందులు ఇస్తారు, లేకపోతే పిల్లలు చదువు చెప్పుకోవడానికి డోనర్స్ వస్తారు, సపోర్ట్ చేస్తారు, దానికి కాదు బాప్తిసం తీసుకున్నది. పాప క్షమాపణ కొరకు. ఆది నుండి, ఆదాము నుండి మన వరకు సంక్రమించిన పాపం యొక్క విడుదల కొరకై రాయబడిన లేఖనం మన జీవితంలో నెరవేర్చుకొరకై ఆ లేఖనాన్ని మనం స్వీకరించి ఉన్నాం. ఆ లేఖనం మన జీవితంలో పరిపూర్ణమైందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ కాలానికి ఇవ్వబడిన 7వ దూత విలియం బ్రనమ్ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నారు ఈ మధ్యాహ్నం? ఆమేన్, ఆమేన్. చూడండి ప్రియులారు, ఎంత చక్కగా కనపడుతుందో. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారం మరణము యొక్క బలము గలవారిని. ఎవరా మరణం? ఎవరా మరణం? చెప్పాలి. ఎవరా మరణం? చూడండి అక్కడే ఉంది. ఆమేన్, గ్లోరీ. ఇంకా మరణం అక్కడే మన మీదే, మన మధ్యలోనే, మనతోనే ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? ఆ మరణం యొక్క అపవాదిని ఆ మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతా మరణ భయం చేత, మనం మరణ భయం చేత రైట్. ఏ భయం ఉంది మన అందరి మీద? సేవకుల మీద, సంఘ పెద్దల మీద, విశ్వాసుల మీద, ప్రజలందరి మీద ఏముంది? రాత్రిపూట పండుకుని కొంచెం ఏదన్నా తలుపు చప్పుడైంది అనుకోండి, అమ్మో మా సంఘంలో ఒక ఆమె ఛానల్ క్రితం, ఒక 25 ఏళ్ళ క్రితం లోన్ ఒక 20,000 ఇచ్చారంట. అప్పుడు తాటాకులు ఇల్లు, 4-5 చుట్టలు చుట్టి గుడ్డలు పెట్టెలు పెట్టి, పెట్టెలు మళ్ళీ ఇన్ని బట్టలు వేసి, పిల్లులు ఎలుకలు కదులుతూ ఉంటాయి. అక్కడ ఎలుకో ఏదో చప్పుడు వస్తే గబగబా లేచి వెళ్ళిపోయి పద్దాక పెట్టి తెస్తుందంట. నిజమయ్య గారు. అంటే ఇప్పుడు మనసంతా ఎక్కడ ఉందా ఆమెకి? అంటే ఏ భయం ఇప్పుడు ఆమెకి? $20,000 ఉన్నాయి. ఎవరో చెవురు పట్టుకుపోతారో, ఎవరో చెవి తీసుకెళ్ళిపోతారో, తాటేకు మెదిలినా ఎవరో వచ్చారు చూడు అని అలా అయింది. అవంది, అయ్యా నిద్ర పట్టలేదయ్యా, 20,000కి నిద్ర పట్టకపోతే అన్ని కోట్లు ఉన్న వాళ్ళకి నిద్ర పడుతుందా అంది. అసలు వాళ్ళకి నిద్ర ఉండదు, మనకున్న స్వేచ్ఛ వాళ్ళకి లేదు. ప్రైజ్ లార్డ్. ఆమేన్ చూద్దామా? ఆమేన్. అది న్యాయమైన సంపద మనకు తెలియదు, ధర్మయుక్తమైనదో అన్యక్రాంతమైనదో మనకు తెలియదు. న్యాయమైన దాంట్లో ఉన్న ఆనందం, న్యాయ సంబంధమైన ఉన్న సంపదలో ఉన్న గౌరవం, ఘనత, ధైర్యం దానిలో లేదని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు నీకేది ఇచ్చాడు దాంతో నువ్వు తృప్తి పడినప్పుడు ఈ భూమి మీద నీకంటే ఆరోగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు మరొకడు లేడో. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు జీవితకాలం అంతా ఏ భయంతో ఉన్నాం? మరణ భయంతో ఉన్నాం. అందరికీ ఉంది. కానీ యేసు మరణాన్ని గెలిచాడా? మరణాన్ని జయించాడా? ఆమేన్. ఎలా జయించాడు ఆయన? మనకు తెలుసు. సమాధి చేశారు. ఆ శవాన్ని తీసి ఏం చేశారు? యేసు ప్రభు శవాన్ని ఆ శుక్రవారం దినమందే తీసి ఒక ప్రత్యేకమైన వస్త్రాలతో చుట్టి అరిమతేయ యేసేపు సమాధిలో పెట్టారు. మన ప్రవక్త నాడు ఆయన పుట్టడానికి మరియ గర్భాన్ని అద్దెకి తీసుకున్నాడంట 10 నెలలు. అరిమతేయ యేసేపు సమాధిని 3 రోజులు అద్దెకి తీసుకున్నాడంట. సృష్టికర్త భూమి మీదకి వచ్చాడు, కానీ సృష్టికర్తకి ఏమి లేదు. నక్కలకు బయలులు ఉన్నాయి,
ఆకాశ పక్షులకు గూటి స్థలం ఉంది, కానీ ఆయన తలవాల్చుకోవటానికి ఇంకా వధువు రాలేదు. ఇప్పుడు వచ్చిన వధువు మన పైన ఆయన అనుకోవాలి. అర్థమైందన్నమాట. ఆ రోజు అన్నాడు యేసయ్య, కానీ ఇప్పుడు ఎక్కడ తలవాల్చుకున్నాడు ఆయన? 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన ఆయన విశ్రాంతి పొందిన ఆదికాండం రాయబడుతుంది. ఎక్కడ విశ్రాంతి పొందాడంటే ఆయన చేసిన పనిలో, ఆయన చేసిన కార్యంలో ఆయన విశ్రాంతి పొందాడు. ఇప్పుడు ఆ మాటకి జవాబు ఉందా? ఈ మధ్యాహ్నం నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూటి స్థలం ఉన్నది, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటేదని ప్రభు ప్రశ్నిస్తే ఈ మధ్యాహ్నం చెప్పగలం, ఆయన నా హృదయంలో కొలువై ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం, గ్లోరీ, మహిమ, మహిమ. చెప్పగలమా సార్? చెప్పగలమండి సిస్టర్స్, అమ్మగారు చెప్పగలమా? అయ్యా బ్రదర్స్ చెప్పగలమా? ఉన్నాడు ఆయన. ఉంటే ఇప్పుడు ఆయన మరణాన్ని ఎలా గెలిచాడో మనం కూడా అలాగే మరణాన్ని గెలవాలి. దైవజనులు డాక్టర్ ఐజాక్ వసంత్ కుమార్ గారు ఒక మాట చెప్పారు, రక్షించబడిన మనము యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోయిన పర్లా, సువార్త చేస్తుంటే కూడా వచ్చి అణుబాంబుతో పేల్చేసిన పర్వాలా, బాణంతో పొడి చంపిన పర్వాలా, ఆమేన్, తల నరికేసిన పర్వాలా, ప్రైజ్ లార్డ్. ఒకవేళ చనిపోయినాక మన బాడీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి పడేసిన పర్వాలా, ఆమేన్. ఆ ప్రధాన దూత భరోసా విన్నప్పుడు, ఆమేన్, 20 అడుగుల లోతులో ఉన్న మన దేహము, ఆమేన్, ఆ ప్రధాన దూత స్వరం విని అక్కడి నుంచి పైకి లేసిద్ది అన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. భయపడక్కర్లా. నిన్నెవరు పాతి పెట్టారు? ఎలా పాతి పెట్టారు? బాగా అందంగా సుందరంగా పాలరాయి వేసారా? గ్రానైట్ వేసి కట్టారా సమాధి? నో సార్. వాక్యముతో ఉన్నావా? వాక్యములో ఉండి నీ యాత్ర ముగించావా? అదే ప్రాముఖ్యమైనదే. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష ఇది లేదని బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన ఎలాగూ మరణాన్ని గెలిచిలేశాడో, ప్రియ సంగమా, ఈ మధ్యన మనం కూడా రహస్యాన్ని ఎదుర్కొన్నాం. అలాగూ మనం కూడా జయించగలిగితే ఆ మరణము 15 వచనం హెబ్రీ పత్రిక 2:15, అంటే ఈ 2 కలిసి ఉన్నాయండి దీంట్లో. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని అప్పుడు మనల్ని విడిపించబడతామంట. అప్పుడు వారికి మరణం, అప్పుడు వారికి వ్యాధులు, ఆమేన్. స్వస్థత వరుసలు ఎందుకు పెట్టాడు ప్రవక్త? ఇంకా ఆ దెయ్యం మనల్ని బాధిస్తానే, ఒత్తిడి చేస్తానే ఉంది. కాబట్టి ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తా. ప్రవక్త ప్రార్థన వరుస పెట్టారు, స్వస్థ ప్రార్థన జరుగుతూ ఉంది. ఒక ఆమెకి మీద అగ్నిస్తంభం నిలబడింది, ఆమెను పిలిచాడు. ఇక వరుసనే మొత్తం అలాగే ఉందంట, అందరి మీద ఆవరించిందంట. వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలంటే కష్టమని వెంటనే నిలబడి అన్నాడంట, ప్రభు వారి విశ్వాసానికి రిపేర్ చేయాలన్నాడంట. ఏమన్నాడు? విశ్వాసానికి ఏం కావాలి? విశ్వాసానికి ఏం కావాలి? రిపేర్. ఎక్కడ బలహీనం ఉందో, ఎక్కడ విశ్వాసంలో బలహీనమయ్యారో ఆ బలహీనమైన స్థలంలో బలమైన అభిషేకం దిగాలి, బలమైన ఆత్మ ప్రత్యక్షత రావాలి. ఆ ప్రభావం వారిని బలహీనతలో నుండి, ఆమేన్, పరిపూర్ణ బలహీనతలో నుండి పరిపూర్ణమైన బలం ఇచ్చేదన్నాడు ఆయన. మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేమ్ యేసు ప్రభు ఎలాగైతే మరణాన్ని గెలిచి లేచాడో మనం కూడా అలాగే గెలవాలి. అప్పుడు మనం కాలం అనే ఈ శరీరం, అంటే ఉదాహరణకి కాలం దేన్ని అంటాం? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? న్యాచురల్గా, అంటే సహజంగా వేసవికాలం అయిపోయింది, ఇప్పుడు శీతాకాలం కాదండి, వేసవికాలం అయింది, వర్షాకాలం అయింది, ఇప్పుడు శీతాకాలంలోకి వచ్చాం. మరలా శీతాకాలం తర్వాత మళ్ళీ వేసవికాలమే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కాలం అనగా ఈ కాలం కాదు, కాలం అనే ఈ శరీరం, కాలం అనే 5 జ్ఞానేంద్రియాలు కలిగిన ఈ దేహంలో నుండి, కాలం అనే ఈ దేహంలో నుండి థియోఫన్ అనే నీ భవిష్య గృహం అనే థియోఫన్లోకి అడుగు పెట్టాలి. ఆత్మని 5 జ్ఞానేంద్రియము కలిగిన ఆ లోపలికి వెళ్ళాలి. ఆత్మలో నుండి ఎక్కడికి వెళ్ళాలని? అంతరాత్మలోకి వెళ్ళాలి. శరీరానికి 5 గుణ లక్షణాలు ఉన్నాయి, ఆత్మకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అనగా
పాపం వచ్చింది. పాపానికి జీతం మరణం, మరణానికి జీతం కాలం. ఇప్పుడు ఆదాము అన్ని కోల్పోయాడు. మొదటి ఆదాము అన్ని కోల్పోయాడు. ఆమేన్, హల్లెలూయా. కాలాన్ని గెలవలేకపోయాడు, మరణాన్ని గెలవలేకపోయాడు, పాపాన్ని గెలవలేకపోయాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఆమేన్ మన వలే రక్తమాంసములు కలిగిన దేహములో ప్రత్యక్షమై ఆయన ఆమేన్ పాపాన్ని జయించాడు. ఏమన్నాడు ఆయన? నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపిస్తాడో రమ్మన్నాడు. ఆయన రుచి చేయండి అన్నాడు. అవునంటారా? అందుకే శాస్త్రులు ఏం చెప్పారంటే, శాస్త్రుల గురించి ప్రభు ఏం చెప్పారంటే, వారు చెప్పింది చేయండి, వారు చేసినట్టు చేయొద్దు అన్నాడు ఆయన. అవునంటారా? సరే, ముందుకెళ్దాం. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. అంటే వాళ్ళు చెప్పింది అయితే చేయాలి, వారు చేసింది మనం చేస్తే మనం దేవుని ముందుకు రాలేము. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు పాపాన్ని జయించాడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని కేకవేశాడు ఆయన. అవునంటారా? మరణాన్ని కూడా ఆమేన్. ఇప్పుడు ఆయన చనిపోయి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ చాలా కార్యాలు జరిగాయి. దేవునికి మహిమ. ఆయన చనిపోకముందు లాజర్ చనిపోయాడా లేదా? లాజర్ చనిపోయాడా? లాజర్ బాగున్నప్పుడు కబురు వెళ్ళింది ఆయనకి. కానీ ఆయన ఏమన్నాడు? వెయిట్ చేశాడు. ఒకవేళ పాస్టర్ జాన్ కౌలా గారికి, అయ్యా పలానా కైకిలూరులో పలానా చోట కొంచెం బాగోలేదని ఫోన్ చేశారు, మార్గంలో ఉన్నారనుకోండి, కొంచెం లేట్ అయింది, నాలంటే ఎవరు అయ్యా మా ఇంటికి రండి అన్నాం అనుకోండి, అదిగో పాస్టర్ గారికి నేను అన్నగా చెప్పా, రాలా, ఈ లోపల ఇంకోళ్ళకి ఫోన్ వెళ్తుంది. అన్ని చోట్ల ఉంది అట్లాగే, ఉన్నదే చెప్తున్నా. మరి యేసుప్రభు ఎందుకు ఆగారంటారు? అక్కడ గొప్ప మర్మం ఉంది. ఆయన పాతాళంలో పయ్యార్లో కూటం పెట్టాడంట లాజర్ గారు వెళ్ళి. ఆమేన్. కింద అంతర్గ్రామంలోనేమో అపవాదున్నాడు, రెండో వారంలోనేమో నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి, పైన 3 వారంలోనేమో ఆదాము దగ్గర నుండి అబ్రహాము వరకు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ పయ్యార్లో దాయబడ్డారు. ఇప్పుడు లాజరు శవము సమాధిలో ఉంటే లాజరు పాతాళంలో పయ్యార్లోకి వెళ్ళి ఆదాముతో, అబ్రహాముతో, ఇసాకుతో, యాకోబుతో, యోసేపుతో చెప్తున్నాడంట, ఓ స్త్రీ సంతానముగా ఆయన పలికాడే, ఆ పలికిన ఆయన నేను చూశాను, భూమి మీద ఉన్నాడు, త్వరలోనే మీకు విడుదల, శరణు చెరగా కొనిపోతాను, రాబోతున్నాడు అని ఆయన కూటం పెట్టాడంట. మరొకసారి చెప్తానులే ప్రభుత్వం అయితే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకేనంట ఆయన ఆగింది అక్కడ. ఆ రహస్యం లేఖనాల్లో చాలా మందికి తెలియదు. అది ఒక సాక్ష్యాన్ని, ఒక ఇంతే ఆమేన్, ఒక సూచన పంపించాడు. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు బయలుదేరి వస్తే శిష్యులతో అంటున్నాడు, మన సహోదరుడు నిద్రపోతున్నాడు, వెళ్ళి లేపుదామంటే ఒకడు అంటున్నాడు, నిద్రపోతే లేపొచ్చు కానీ చచ్చిపోయినోనే. మన పాస్టర్ గారికి ఏదో అయ్యింది, వర్తమానం అంట, లాభాలన్నీ వదిలేశాడు, హలో ఎక్కడెక్కడ కార్యక్రమాలు వదిలేశాడు, ఉద్యోగాలు వదిలేశాడు, ఇది మొదలెట్టాడు, అదే మరణం. గాడ్ బ్లెస్ యు సార్. మీ పరిచర్యను దేవుడు దీవించును గాక. నేను నమ్ముతున్నానండి, ఆ భారం ఆయనలో ఉంది, ఆ ప్రత్యక్షత ఆయనలో ఉంది. ఆమేన్. మంచి వ్యాపారం చేసుకోవచ్చు ఆయన, లేకపోతే తనకున్న జ్ఞానాన్ని బట్టి, టాలెంట్ని బట్టి ఆమేన్ ఎక్కడెక్కడో ఎన్నో రకాలైన రంగంలో పైకి వెళ్ళొచ్చు. కానీ ఒకే ఒక రంగం ఇదే, మనం క్రీస్తు గుర్తించబడే స్థానం ఇదే, స్థలం ఇదే, లేఖనంలో గుర్తించబడే వర్తమానం ఇదే. నువ్వు ఎక్కడెక్కడ గుర్తించబడవచ్చు అవన్నీ, ఓ చూసారా, ఇసుక తన్నులే, కాలకల్పంలో కలిసిపోయే ఇసుక తన్నులే, ఆ ఇసుక తన్నుల మధ్య సజీవుడైన దేవుని అడుగు జాడలు ఉన్నాయి, వటువాటిని చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే కాలం యొక్క అభిషేకం, ఈ పక్షిరాజు ఈగిల అభిషేకం, అనాయింటింగ్ ఇది. ఆమేన్. కొన్ని వేల అడుగుల పైనుండి కింద తన ఆహారాన్ని చూస్తుందని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక్కడ అరలో కూటం పెడితే పని అయిపోయింది, కింద కూటం అయిపోయింది. నా కూటం అవగా నేను వెళ్తా, దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా లాజరు నీ పంపించిన పని అయిపోయింది, రా. అర్థమైందా? ఫైనల్గా చెప్పి ముగిచ్చేస్తా. ఈ సబ్జెక్ట్ అవ్వదు కానీ ఫైనల్ కొటేషన్ ఇచ్చి మీకు ముగిచ్చేస్తాను. అంటే మనం మరణంలో ఉన్నామా? మరణ భయమా? మనం బండి వేసుకెళ్తూ ఉంటాం, అటు నుంచి లారీ వేగంగా వస్తుంది, ఏదో మనకు తెలీదు, ఇలా తప్పుకున్నాం, అమ్మా దేవా నాయనా గుండె దడదడ దడదడ దడదడ, నాయనా ప్రభువా నువ్వు ఎలా తప్పించావయ్యా అని అంటే మన ప్రవక్త అన్నాడు, నిన్ను తప్పించింది దేవుడు కాదు, నీ తీర్పునే నిన్ను తప్పించింది. అక్కడికి వచ్చి నేను ముగిస్తా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్ముదామా? ప్రభుని స్తుతిద్దామా ఈ మధ్యాహ్నం? ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక,
ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్నము నిజంగా ఆ ముందు నిర్ణయంలో నీవు ఉంటే నీవు ఉన్నట్టుగా నీకు ఆ ఆత్మీయ మతి మరుపు నుండి మధ్యాహ్నం మేల్కోవాలి. అది నేనే అన్నప్పుడు ఆ కాలంలో ప్రవక్త ఇంట్లో అద్దం లేవంట. ఏదో చిన్న అద్దం ఉంటే చూసుకునేవాడంట. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే పెద్ద అద్దం ఉందంట. ఇక్కడ దూరం నుంచి వస్తున్నారంట, అయ్యగారు చెప్పే ఉంటారు. ఇలా చూడగానే కొంచెం ఏదో కనపడిందంట. ఇలా 2 అడుగులు వేసాడంట. ఇలా ముందుకు వెళ్ళిందంట. ఇట్లా 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 అనుకుంటున్నాడంట. అక్కడ కూడా అనుకుంటుందంట. ఇంకా దగ్గరికి వెళ్ళాడంట. ప్రవక్త అన్నాడు, అమ్మా ఇక్కడ ఉన్నది నేనే. నేను చెప్తాను, నాకు సమయం ఇవ్వండి. అందరూ మీ బైబిల్ పట్టుకోండి. నీవు ఇలా సమీపించడం కాదు, బైబిల్కి ఇలా సమీపించడం కాదు, ఇలా సమీపించడం కాదు, లోపల నుండి రావాలి మనం. ఇప్పుడు ఆ లేఖనం అనే అర్థం ఏం చెప్తుందంటే అదిగో నేనే 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 ఆమేన్. చెప్పగలవా? ఈ భౌతికమైన అర్థంలో కాలమని దేహం చూపిస్తుంది, ఆత్మ సంబంధమైన అర్థమని బైబిల్లో నీ థియోఫనీ చూపిస్తుంది, నీ అంతరంగ పురుషుని చూపిస్తుంది. నీ అంతరంగం ఎలా ఉందో బైబిల్ తెలియజేస్తూ ఉంది, గ్రంథము తెలియజేస్తూ ఉంది. మధ్యాహ్నం అక్కడికి ఒక రెఫరెన్స్ చదువుదాం. 2 ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 53, 54 తర్వాత 44 వచ్చినాక చదువుదాం. చదవండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 53, 54. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. చూడండి, ఈ మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనల్ని ఆయన ఎందుకు వచ్చాడు? అసలు క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవడానికి రాలా. క్రిస్మస్ తొట్లు కట్టించుకోవటానికి శకమని అనుకోడు. ఈ నెల అంతా తొట్టిల నెల అంట. తొట్టి నెల, చెట్టు నెల, తొట్టి నెల అంటే ఇది. ఏప్రిల్ నెల వస్తే సిలువు నెల అంట, తర్వాత వస్తే గాలి నెల అంట. ఏమి తెలియదు అంట వాళ్ళకి. అయ్యగారు ఆయనతో ఉన్నాను కాబట్టి కొంచెం అవి కూడా మీకు అవసరం తెలియజేస్తున్నాయి. జస్ట్ ఆమేన్. కొత్త ఏడు మొదలు పెట్టామని ఎప్పుడు పాడతారు అమ్మా? ఇక ఆ పాట అప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు పాడరు. ఒకవేళ ఇప్పుడు పాడితే అమ్మో ఏంటి పాస్టర్ గారు కొత్త ఇంకా చాలా రోజులు ఉంది కదా. కాదు, నిజంగా తిరిగి జన్మిస్తే నీకు ఇదే కొత్త సంవత్సరం. ఆమేన్. కాలానికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. నిత్యత్వానికి ప్రారంభం లేదు, ముగింపు లేదు. అదే ఎట్టున్నట్టే, అదే నిత్యత్వం, అదే శాశ్వతమైనది, అదే ఉన్నతమైనది. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ఎప్పుడు కొత్త ఏడు మొదలెట్టిన పాటే అక్కడ పాడేది. అదే సియోను కుమార్తె పాడుకునే పాట. సీజనల్ పాటలు ఉన్నాయి కొన్ని, వధువా కాదు, ఎప్పుడైనా పాడవచ్చు, ఎక్కడైనా పాడవచ్చు. పరదేశులము ప్రియులారా మన. పాస్టర్ గారు ఏమైంది మీకు అంటారా? నాకు అయ్యింది ఏదో అయిపోయింది, అందుకే పాడుకుంటున్నా. ఆమేన్. అరిమతి అనే యేసేపు సమాధి యేసయ్యకి ఇచ్చాడు కాబట్టి అరిమతి అనే యేసేపుకి మరణం లేదు, సమాధి లేదు, పూడ్చేది లేదు. ఆ సమాధి ఎత్తబాటులో ఉంది. ఈరోజు నా సమాధి ఎత్తబాటులో ఉంది. భౌతికంగా మరణించవచ్చు కానీ ఆత్మకంగా నాకు మరణం లేదు. ఆయన సిలువలో దాన్ని వెలకట్టి చెల్లించాడు, ఆ బాకీ తీర్చేశాడు. ఆమేన్, ఆమేన్. అందుకే ఇప్పుడు మనము కూడా యేసు ఎలాగో మరణాన్ని గెలిచాడో మనము కూడా మరణాన్ని గెలిచినప్పుడే జీవిత కాలం ఇక మనం ఎన్నడూ దాస్యానికి లోబడము, మరణానికి భయపడము. కరెక్టేనా? చదువుదాం తల్లి, దయచేసి చదువుదాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరము, ఆమేన్ ఆమేన్, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, అమరత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను, విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరును. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట ఇది. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చదువుకోండి. చాలా చక్కని ఆన్సర్ ఇక్కడ ఉంది. ఆమేన్. యేసు ప్రభు ఎప్పుడు మరణాన్ని గెలిచాడు? ఆమేన్. యేసు ప్రభు ఎందుకు అసలు మరణాన్ని గెలిచాడు? ఇంకా లోతైన డీప్ క్వశ్చన్ ఇది. ఉన్నారా అందరు ఇక్కడే? నాతో ఉన్నారా? ఆమేన్ చూద్దామా?
ఆమె చూద్దామా? అసలు యేసుప్రభు మరణాన్ని గెలవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకి థియోఫనీ ఉందని ఆయనకి తెలుసు. వాక్య దేహం, లోగాస్. ఇప్పుడు ఇదంతా శూన్యమండి. శూన్యం అంటే ఎలోహిం. ఎలోహిం అనే దేవుడు సర్వభూతలంలో వ్యాపించి నింపబడి ఉన్నాడు. ఆయన రూపము లేనివాడు. ఆ రూపము లేని దానిలో నుండి ఒక వాయిస్, ఓం. ఏమంటున్నారు వాళ్ళు? ఓం. మనమేమంటున్నాం వాక్యం. ఇంగ్లీష్లో ఏమన్నది వర్డ్. ఇంకొన్ని భాషల్లో పాస్టర్ గారే చెప్పాలి, ఆయన అన్ని చోట్ల తిరుగుతున్నాడు. హిందీలో ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ భూతలములో, ఆమేన్, శూన్యములో నుండి, ఈ సర్వ విశ్వమంతా వ్యాపించిన శూన్యములో నుండి ఒక లోగోస్ అనేది బయటకు వచ్చింది. ఆ లోగోసే వాక్యము. ఆ వాక్యమే దేవుని స్వరము. ఆ స్వరమే వాక్యమని, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు. ఆయనే విశ్వాన్ని సృష్టించాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఈ విశ్వమంతట్లో, ఈ శూన్యములో, ఎలోహిములో నుండి ఆ వచ్చిన వాక్ ఓం, వాక్యము. ఆ వాక్యము లేకుండా ఏది సృజించబడలేదు. సృజించబడినది అంతయు ఆయన ద్వారా, ఆయనలో, ఆయన మూలముగా కలిగినది అని చెప్తుంది బైబిల్. కరెక్టే సార్? చదవండి బైబిల్లో. రెఫరెన్స్లోని సమయం దాటిపోతున్నాను, ముందుకెళ్తాను. మనకు తెలిసిన వాక్యమే కదా, అందుకు నేను రెఫరెన్స్లు ఇవ్వట్లా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ యేసు అంటే ఇప్పుడు ఆయనకి ఎలోహిం అనే థియోఫనీలో నుండి, నిత్యత్వంలో నుండి, ఆమేన్, ప్రారంభం లేని అటునటి ఆ నిత్యత్వంలో నుండి ఆయన బయటకు వచ్చాడు. అంటే ఆయన బయటకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనకు ఒక థియోఫనీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆయన మరణిస్తే మరలా థియోఫనీలోకి వెళ్తాడు. అందుకే ఆ మరణాన్ని గెలిచాడు ఆయన. ఈరోజు మనకు కూడా థియోఫనీలు ఉన్నాయి. అయితే ఉన్నాయని చెప్తే కుదరదు. ఉందో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. ఉందో లేదో. అందుకే ప్రవక్త అన్నాడు, టర్నర్ పాయింట్ అన్నాడు, క్రొత్త జన్మ. క్రొత్త జన్మ. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని ప్రవేశించడం కాదండి, చూడలేడు అన్నాడు. మరి ప్రవేశించాలంటే, కాబట్టి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, ప్రియులారా, ఈ మధ్యాహ్నం చాలా కొంచెం చూడు, మళ్ళీ ఒకసారి చదువుదాం. 53. ఇదేది? క్షయమైనది. అక్షయమైనది ఏది? ఇప్పుడు ఆ ఎలోహిములో నుండి బయటకు వచ్చిన లోగస్ ఉందే, అదే అక్షయమైనది. అదే థియోఫనీ, వాక్య దేహము. కరెక్టేనా? అదేంటది? వాక్య దేహము. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారికి వాక్య దేహం ఉంది. వాక్య దేహంలో నుండి ఎక్కడికి వచ్చాడు? రక్త మాంసములు కలిగిన దేహంలోకి వచ్చాడు. ఇప్పుడు చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఆయనకి ప్రేత వస్త్రములు చుట్టి లోపల పెట్టాడు. ఏ దేహానికి చుట్టారు? అవి మట్టి దేహానికి చుట్టారు. లేచినప్పుడు ఆ వస్త్రాలు అక్కడే ఉన్నాయి, కానీ దేహం లేదు. ఇప్పుడు మట్టి దేహంలో నుంచి వచ్చిన కార్పొరల్ బాడీ అని శరీరము, ఆ వాక్య శరీరము ఏకమై మహిమ శరీరముగా మారింది. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఈ మధ్యాహ్నం ఏ శరీరంగా మారింది అది? ఇప్పుడు ఆ మహిమ శరీరము, యేసుప్రభు శిష్యులందరూ ఒక రహస్యంగా గదిలో ఉంటే తోమా అన్నాడు, అబ్బే నేను నమ్మనాయంటే ఆయన డొక్కలు, ఆయన చేతులు నేను వేలు పెట్టి చూస్తేనే కానీ రహస్యంగా గదిలో ఉంటే ఆయన లోపలికి వచ్చాడు తలుపులను వేస్తుండగా. వేయండ్ల పాలనలో మనం అనుభవిస్తాం ఆ దేహాన్ని, ఆ మహిమను, ఆనందాన్ని, ఆ సంతోషాన్ని. రేపు వేయండ్ల పాలనలో ఆదాము ఒక్క దినము కూడా బతకలేదే, ఆ ఒక్క దినమే వేయండ్ల పాలన ఉన్నది. ఆ వేయండ్ల పాలన ఇప్పుడు విమోచించబడిన మనందరము, ఆమేన్. ఇప్పుడు అమెరికాలో ఉండాలంటే క్షణంలో నేను అక్కడ ఉంటా. అదే వేయండ్ల పాలన, రమ్యమైన రాజ్యం అది, రమ్యమైన దేశం అది, మరణము లేని నిజంగా నిత్యత్వానికి షాడో వేయండ్ల పాలనే. ఆ వేయండ్ల పాలన ఉన్నావా? ఆ నిత్యత్వం నీదే. కాబట్టి మధ్యాహ్నం 44 వచ్చిన కూడా చదివి ముగిద్దాం. కొన్ని మొదటి పత్రిక 15వ అధ్యాయం 44 వచ్చిన 44 వచ్చిన ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధము శరీరముగా లేపబడి, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నదే. ఆమేన్, ఆమేన్. మొదటి ఆదాము 1:26లో సృజించబడ్డా. ఎలా సృజించబడ్డాడు? ఆయన స్త్రీగాను పురుషునిగా సృజించబడ్డారు. కరెక్టేనా?
అంటే ఇప్పుడు శ్రీమతి ఆదాము ఆదికాండం 1వ అధ్యాయంలో లేదు, 1వ అధ్యాయం నిత్యత్వమై ఉన్నది. 2వ అధ్యాయంలో ఆమె బయటకు వచ్చింది. కరెక్టేనా? ఎప్పుడు వచ్చింది? 16 మూలకాల చేత మట్టిని తీసి ఆ 16 మూలకాలతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని తయారు చేసి ఈ శరీరంలో ఆత్మను పెట్టినప్పుడు ఆదాము జీవించు ప్రాణి అయ్యని రాయబడింది. ఆ ఆదాములో నుండి ఎముకను తీశాడు. మరి ఇప్పుడు కడపడాదమైన యేసుక్రీస్తులో మనము కూడా దాయబడ్డాం. ఎప్పుడు దాయబడ్డాం? జగత్ పునాది వేయబడక మునిపే ఆయనలో దాయబడ్డాం. కల్వరిలో ఆయన రక్తము కాల్చడం ద్వారా, శరీరం చీల్చబడడం ద్వారా, ఆ రక్తము నీరు ప్రవహించడం ద్వారా ఈనాటి వధువు బయటకు వచ్చింది. అయితే ఆమె వధువు, సార్వత్రిక సంఘము, విమోచించబడిన తన ప్రజలు ఎక్కడున్నారు? రక్త మాంసములు కలిగిన వారికి ఉన్నారు. కాబట్టి ఆయన కూడా అదే ఫామ్లో వచ్చాడు. ఎందుకు? మనల్ని విమోచించడానికి. కరెక్టేనా? ఆమేన్. మనల్ని విడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. చూసారా? ఇప్పుడు ఆయన ఎలాగైతే మరణాన్ని గెలిచాడో మనము కూడా క్షయమైన, మళ్ళీ 53లోకి వద్దాం. ఇదిగో ఒక మర్మము మీకు తెలుపుచున్నాను. 51. మనమందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబ్రోర మునగగానే మనమందరం మార్పు పొందుదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి ఎలా బ్రతికినా చచ్చిపోయినప్పుడు మాత్రం చాలా గౌరవంగా తీసుకెళ్తారు. జీవితానికి ఆ గౌరవం ఉండదు అసలు ఆ బతికినంత కాలంలో. ఏమనుకోమాకండి. ఆమేన్. పైగా వాక్యాలు రాయబడ్డాయి. ప్రభునందు నిద్రించిన నాలంటి వాళ్ళు చెప్తారు. ప్రభునందు మృతులైన మృతులు ధన్యులని రాస్తారు. భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైందని రాస్తాం. మరి అది భక్తుడు కాదో ఆయన భార్య చెప్పాలి, లేదా భర్త చెప్పాలి, పిల్లలు తల్లిదండ్రులు చెప్పాలి. మనం మనుషులు మొగస్తుతికి ఏదో చెప్పేస్తాం, గాడ్ బ్లెస్ యూ అంటాం, అయిపోయా. కానీ ఈ లేఖనం మనలో నెరవేరాలి. ఈ లేఖనం మనలో ఫుల్ఫిల్ కావాలి. ఈ లేఖనముగా మనం మార్చబడాలి. ఆయన వాక్యమే, మన వాక్యమే. అప్పుడు ఆ పెళ్లి విందులో కలుసుకుంటాం. కాబట్టి ఈ మధ్యాహ్నం నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటను పట్టుకోనండి. మరణ భయం చేత దాస్యంలో ఉన్న మనల్ని ఎందుకు వచ్చాడు? ఆయన విడిపించడానికి. ఆల్రెడీ ఆయన మాట చేత వాడిని సంహరించవచ్చు కదా. కలుగుగా కనుక ఉనికిలోకి వచ్చిందే సృష్టి. మరి ఆ మరణాన్ని, ఆ సర్పాన్ని, ఆ యొక్క అపవాదుని, ఆ శాతాన్ని చనిపో అంటే చనిపోడా? అదే రహస్యం. మాట చేత చంపలేడా? అపవాదిని చంపగలడా? కానీ చంపగలడు. మాట చేత చంపితే ఆ మరణంలో ఉన్న మనల్ని కూడా అయిపోతాం. కరెక్టా సార్? అందుకు రహస్యంగా వచ్చాడు ఆయన భూమి మీదకి. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే భయం వచ్చింది దానికి, అపవాదికి. ఈయనెవరో పాపం. జాన్కోల గారు ఎవరో పాపం, ఎవరికి అర్థం కావట్లేదు కొంతమందికి. ఎందుకే ఆ ఊర్లో అక్కడ ఉంటాడు, ఈ రోజు ఇక్కడ ఉన్నాడు, పలానా చోట అక్కడ ఉన్నాడు, అర్థం కావట్లా. ఒకరోజు అర్థమైంది అన్న వాళ్ళకి జవాబు మీరే. గ్లోరీ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్నం మీ మధ్యలో నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. కారణం ఏంటి? మనం ఆయనతో కూడా లేపబడ్డాం. లేపబడిన వారం అయితే ఆయనతో కూడా పైన కూర్చుని పెట్టబడ్డాం. అక్కడ నుండి ఇక్కడ మనం నిరీక్షణ కలిగి ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. అదే మర్మం. ఈ మధ్యాహ్నం లేపబడ్డామా అంటే మనం అక్కడ ఉన్నామంటే, దైవజనులు వరం గారు రాశాడు, అక్కడ ఉన్నాము కాబట్టి. పాడు బ్రదర్. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత, విమోచన దినము వరకు. యేసయ్యా 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 మహిమ. యేసయ్యా అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. గ్లోరీ. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత, విమోచన దినము వరకు. ముద్రించావు గ్లోరీ. నీ ఆత్మచేత, విమోచన
ప్రైజ్ లార్డ్, ఆమేన్. జగత్తునది వేయబడక ముందే నిత్యుడా గ్లోరీ. నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను గ్లోరీ, మహిమ, మహిమ. ఓ గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, గ్లోరీ, ఆమేన్. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. అంత్యకాల వర్తమానం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేనంటాను ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నిజంగా యేసుక్రీస్తు వలె మరణం కూడా మరణాన్ని ఎప్పుడు గెలుస్తాం? ఎప్పుడు గెలుస్తామని బైబిల్లో రాయబడింది. క్షయమైన దానిని అక్షయమైనది మృంగినప్పుడు, ఈ క్షయమైనది అక్షయమైనదిగా మారినప్పుడు మరణము మృంగివేయబడును. అప్పుడు వరకు మన అందరికీ మరణ భయమే, వ్యాధి భయమే, అప్పుల భయమే, సమస్యలే, దెయ్యం అంటే భయం, సింహం అంటే భయం, పాము అంటే భయం, కప్ప అంటే భయం. కానీ ఇది కాదు అసలు భయం. ఆ మరణ భయాన్ని ఆయన లేకుండా చేశాడు. ఆయన ఎందున్న వారికి ఇక మరణము లేదు. నా మాట విని నన్ను పంపిన వానందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అదే ఈ వధువు ప్రత్యక్షత. కాబట్టి మధ్యాహ్నం నమ్ముదామా, విశ్వసిద్దామా? మరి ఇప్పుడు మనం ఎప్పుడు గెలుస్తాం? ఆల్రెడీ యేసుక్రీస్తు ఎప్పుడు గెలిచాడు? సిలువలో కాదు, ఆమేన్, పాతాళంలో పెట్టబడి మూడో దిన ప్రేత వస్త్రములు భూమి మీద విడిచిపెట్టి ఆయన మహిమా దేహముగా లోపబడే మరణాన్ని మింగివేశాడు ఆయన. ఈరోజు మనందరి మీద మరణం ఉంది. మనము కూడా ఈ క్షయమైనది అక్షయమైన దాని చేత, ప్రకృతిపరమైన దేహం ఉంది, అలాగే ఆత్మ సంబంధమైన దేహం ఉంది. 44 వచ్చిన కొరింథీ మొదటి పత్రిక 15లో చూసాం. కాబట్టి మధ్యాహ్నం ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు మాటలు దీవించును గాక. మనకి మనం పరిశీలన చేసుకుందాం. ఒక్క క్షణం నిజంగా నువ్వు కూడా జయించాలంటే నీ ప్రభు, నీ రక్షకుడు, నీ దేవుడు నీ కొరకేమై ఉన్నాడో మనం కూడా ఆయన వల్లనే ఉండాలి. ఆమేన్. ఒక సింహము సింహాన్ని కంటది, గాడిదని కుక్కని కనదు. ఓ దేవుని వాక్యంలో రాయబడింది ఆయన నిత్యుడు. దానియేలు గ్రంథంలో రాయబడింది ఆయన నిత్యుడైతే ఆయన పిల్లలు కూడా నిత్య జీవులే. ప్రభు చెప్తున్నాడు, నేను జీవించుతున్నాను గనుక మీరు జీవించదురని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ ప్రజలే రక్త మాంసములు గల వారిగా భూమి మీదకి వచ్చారు. ఆ కారణాన ఆయన కూడా రక్త మాంసములతో భూమి మీదకి వచ్చి మరణ జీవిత కాలము మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనల్ని ఆయన విడిపించాడు. ఈ మర్మము లోకానికి అర్థం కాక పండుగలు, రకరకాలైన కార్యాలతో, ఉపవాస పండుగలతో రకరకాలుగా వాళ్ళు సంబరపడుతున్నారు. వారిని పడని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎవరు ఆయన మెస్సియాగా గుర్తించారు? ఆ కాలానికి వాక్యమని ఎవరు గుర్తించారు? వారే మేడగదిలో ఉన్నారు. ఈరోజు ఈ యొక్క గడియ వర్తమానం ద్వారా ఎవరు విమోచించబడతారో, ఎవరు అంగీకరిస్తారో, ఎవరు నిర్ణయించబడ్డారో వారే రేపు పెండ్లి విందులో ఉండేది. ఆ మొదటి రాకడలో వచ్చిన వారు మేడగదిలో ఉన్నారు. ఈ రెండవ రాకడలో ఆ రక్తం ద్వారా విమోచించబడిన వారు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉంటారని బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ మధ్యాహ్నం నీ నిర్ణయం ఏమిటి? ఇంకా ఏ భయం చేత భయపడుతున్నావో? నీకు భయం లేదని నేనున్నాను, డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్ అంటున్నాడు ఆయన. డోంట్ ఫియర్, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది నిన్ను భయపెట్టలేదు. ఎందుకంటే ఆ తేనెటీగ ముళ్ళు ఎరగదీయబడింది అన్నాడు ఆయన. మరల ఎన్నడూ ఆ తేనెటీగ ముళ్ళు లేదు. ఆ మరద ముళ్ళును కలవరలో విడిచేసాడు ఆయన. మనం ఏ భయానికి భయపడక్కర్లా. దెయ్యము మనం భయపెట్టలేదు. అసలు ఒక రకంగా దెయ్యానికే మనం భయపెట్టించాలి. దెయ్యానికే మనం అంటే భయం రావాలి. పరిశుద్ధుడైన దేవా, ప్రభు యేసుక్రీస్తు వందనాలు, స్తోత్రాలు. నిజంగా నాయన నాకు ఈ సిజరింగ్ జరిగిన తర్వాత నాయన గత బుధవారం నేను మా ఉయ్యంకుడి గారి చర్చకు వెళ్ళాను. మరి పబ్లిక్ మీటింగ్లో మా ప్రియులు, నీ సేవకులు పాస్టర్ జానుకోల గారిని బట్టి నాయన వారి పెద్ద కుమారుడు నాయన
మరి బాబు ప్రవీణ్ నాయన వారి కుటుంబాన్ని, వారి సత్యమణిని, వారి బిడ్డలను మీరు దీవించండి. ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యని ముద్రించండి ప్రభువా. ఆ విమోచన గ్రంథంలో అందరి పేర్లు ఈ ప్రాంతంలో వ్రాయబడ్డని వారు ఉన్నారో వారిని పిలవండి ప్రభువా. నేను వేల వేసి పోగు చేస్తానన్నాను నాయన. ఈ స్వార్థ సభల ద్వారా ఆ బిడ్డ ఇక్కడ నీ పక్షంగా నిలబడి మాట్లాడుతుండగా ఆ వాక్యం నేరుగా ఏ స్థితిలో ఉన్నా ఆ సమరీ స్త్రీతో మాట్లాడినట్లుగా, ఆ జక్కైతే మాట్లాడినట్లుగా, ఆ త్రోవ పక్కన ఉన్న గుడ్డివంతో మాట్లాడినట్లుగా, ఆమేన్, ఈ మధ్యాహ్నము ఆ రహస్య విశ్వాసకున్న ఓ నీ కోపముతో మాట్లాడినట్లుగా నాయన, ఓ నిశ్చయముగా అబద్ధమైతే మాట్లాడినట్లుగా నాయన ప్రభు, ఈ మధ్యాహ్నం ఈ రాత్రి ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ సువార్త, ఈ సేవ, ఈ పరిచర్య, ఓ ప్రభువా నాయనా నీ శరీరంలో సార్వత్రిక వధువు శరీరంలో భాగమై ఉండును గాక. ఓ గొప్ప ఆ బోర శబ్దం వినపడినప్పుడు ఆ మధ్య ఆకాశంలో మిమ్మల్ని కలుసుకున్నాను గాక. ఆ ఎత్తబడి విశ్వాసం అందరి హృదయాల్లో నింపమని జరగబోచిన కార్యాన్ని రాత్రికి మా ప్రియులు అయ్యా నీ సేవకులు, నా ప్రశస్తమైన సోదరులు తిలక అబ్రహం గారిని బట్టి దేవా వారిని బలంగా వాడుకుంటున్నావు నాయన. వారిని ఇంకా బలంగా అభిషేకించండి. ఈ ప్రాంతానికి నాయన ఏది అవసరమో వారిలో పెట్టి వారిని నాయన ఈ ప్రాంతానికి నడిపించి మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మీ చిత్తమైతే ఈ పరిచర్యలు పాల్పొందే అవకాశం దయచేయండి. ఇంతకుముందు నైనా నీ సేవకులు అనేక మంది నాయన నీ సేవకుల ద్వారా పనిచేశారు ప్రభువా. మా సోదరులు ఎలీషా గారిని బట్టి అయ్యా వారి కుటుంబంలో విషాదం ఉన్నది, బాధ ఉన్నది. ఆ కుమారుడికి సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత ఇవ్వండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో విడుదల ఇవ్వండి నాయన. ఆ కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి నీ సేవకులతో ఎవరైతే నాయన నిజంగా వియంకులు గారులే నాయన వారితో నిలబడ్డారు ప్రభువా, నాయన ఆ కుటుంబాలను కలుపుకుని వాక్యంతో నడిచిపోతున్నారు ప్రభువా. నువ్వు చూపించిన మార్గంలో నడిచిపోతున్నారు ప్రభువా. నీవు ఎత్తమన్న చోట, నువ్వు నాయన చల్లమన్న చోట, నువ్వు నిలబడమన్న చోటే నీ కుమారు నిలబెడుతున్నావు నాయన, వాడుకుంటున్నావు నాయన. అమ్మగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, పరిచర్ని బట్టి, సౌండ్ సిస్టర్ని ఇదిగోనైనా ఓ మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలు దీవించండి, ఈ గృహాన్ని దీవించండి, ఇక్కడ జరుగుతున్న పరిచర్ని దీవించండి. నీ బిడ్డకు సహకరిస్తున్న ప్రతి సహోదరిని మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని బలమైన సేవ ఇక్కడ జరుగును గాక మీకే సమర్పిస్తూ అల్పుడి నన్ను, నా కుటుంబాన్ని, నా పరిచర్యను మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. తిరిగి సమయాన్ని అధ్యక్షులకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సజీవ సాక్ష్యం. మన దేహము క్షయమైనది, అదే సమయంలో మనకు ఒక అక్షయ దేహం ఉన్నది. ఈ దేహము పౌలు గారు అన్నాడు, ఈ గుడారం అనే ఈ శరీరము క్షీణించుచున్న ఎన్నడూ క్షీణించని మరో గుడారము నాకు సిద్ధముగా ఉన్నది. ఈ గుడారానికి మనం ఒకటే చింత. కూర్చోండి, కొంచెం ఒక్క నిమిషం కూర్చోండి. ఈ గుడారానికి ఎప్పుడు చింతే, ఏం తినాలా, ఏం త్రాగాల. ఇందాక చెప్పారు కదా, మన సెన్సార్ ఏంటో తెలుసా? 5 సెన్సెస్, 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు ఏం చెప్తుందంటే ఎలా బ్రతకాలి ఈ భూమి మీద. కానీ ఈ భూమి శాశ్వతం కాదు, ఒక శాశ్వత రాజ్యం ఉంది. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇందాక దైవజనులు చెప్పినట్టుగా నేను అర్థం కాను, నాకే అర్థం కాను. ఎందుకంటే నేను ఏమై ఉన్నానో ఆయన దయలో అది ఉన్నది. ఆమేన్. కాబట్టి దైవ సేవకులు ఇప్పుడు చెప్తా ఉన్నారు, నా థియోఫనీని నేను చూశాను. 90 ఏళ్ళలో నేను చనిపోయాను. ఈ మరణకరమైన లోయల గుండా వెళ్ళేటటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. కొంతకాలంలో ఒక మానసిక పరిస్థితి కూడా, మా అన్నయ్య గారు, మా చిన్నాన్న కుమారులు ఏలూరులో ఉంటారు, కోర్టులో జాబ్ చేస్తారు, ఎలిషన్కి తెలుసు. ఆయనే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తూ ఉండేవాడు. కాబట్టి ఏలూరులో నాయక్ అని ఒక మంచి స్పెషలిస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాక ఆయన ఏమన్నాడు, ఏదో నువ్వు చాలా ఇబ్బందిలో ఉన్నావని. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల మీద, లేకపోతే ఆస్తుల మీద, భూ సంబంధమైన వాటి మీద ఆధారపడినప్పుడు సడన్గా అవన్నీ మనకు దూరమైనప్పుడు మనం మానసిక చింతనలోకి వెళ్ళిపోతాం. ఈరోజు ఏ ఆస్తిని కూడా నా కోసం నేను పోగేసుకుంది ఎందుకో తెలుసా? ఆ రోజే ఏది శాశ్వతం కాదని నేను అనుకున్నానో, నాకు కలిగిన ప్రతిదీ దేవుని మీద నిశ్చింతగా పెట్టడానికి, ఆయన పనిలో నిశ్చింతగా పెట్టడానికి గల ఒకే ఒక కారణం ఏంటో తెలుసా?
నాకు కూడా ఒక ఆకలి ఉందండి. ఏంటంటే ఎక్కడికి దేవుడు తీసుకెళ్తాడు. ఆ రోజు నేను ఆయనకు వాగ్దానం చేసుకున్నాను, ఆయనకి మాట ఇచ్చాను, నువ్వు ఎంత దూరం నడిపిస్తావో ఈ దేహంలో, నీవిచ్చిన ఆరోగ్యం, నీవిచ్చిన ప్రాణము, కాబట్టి ఈ భూమి మీద నీ కొరకు ఎంత పని చేయాలో అంత పని నువ్వు చేయించుకొని నేను దేవునికి మాట ఇచ్చానంట. కాబట్టి పిల్లరా, అంటే నేను అంటున్నాను, నన్ను బలపరుచు అని అందే ఇది జరుగుతుంది, నేను కాదు. కాబట్టి ఆయన బలపరుస్తూ, అసలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ప్రజలు ఉంటారండి. కర్ణాటకలో బాగా డీప్ ఏరియాకి వెళ్తే మనిషిని దేవుడని మొక్కుతూ ఉంటారండి. వాళ్ళు సడన్గా వచ్చి మాట్లాడితే అయ్యగారని కాలు పట్టుకుంటా ఉంటారు, కాలుకి ఏదో రాయాలనుకుంటారు, తలని కాలుకి ఆదిస్తూ ఉంటారండి. అక్కడ మీకు అర్థమైందా? వాళ్ళకి తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో వారికి దేవుడు ఎవరో నేను కాదు, మానవుడు కాదు, ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన ఎవరో అనేటటువంటి విషయాలు వారికి నేను చెప్పినప్పుడు అక్కడ ఒక స్థానం ఏర్పడతా ఉంది. మరొక చోటుకి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో అని చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఒక స్థానాన్ని దేవుడు ఆ చిన్న వధువుతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ దేవుడు ఒక్కొక్క పరిచర్య ఇస్తాడు. ఈరోజు శామ్యూల్ గారు చెప్పినట్టుగా ఆయనను మరి ఏ విద్య లేకపోయినా దేవుడు ఆయన ఒక రాజకుమారుడిగా చూశాడండి. దేవుని స్తోత్రం. మన భౌతిక స్థితిని బట్టి మనం చింతిస్తూ ఉంటాం, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. నేను అంటాను, అది ఇది అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ చూశాను. అంటే సంపన్న స్థితిని చూశాను, కౌడు దీన స్థితిని చూశానండి. అంటే ఉదయం టిఫిన్ కాదు, ఉదయం కూడా అన్నమే, మధ్యాహ్నం ఏం తినాలనేటటువంటి చింతన కూడా నాలో ఉన్న పరిస్థితులకు వెళ్ళానండి. కానీ ఒక్క టీ తాగటానికి అక్కడ దొరకవు. అలాంటి పరిస్థితుల్లో ఉదయం 25 టీలు, సాయంకాలం 25 టీలు, ఉదయం 20 మందికి టిఫిన్లు, సాయంకాలం 20 మందికి టిఫిన్లు. అడవిలో దేవుడు నాకు ఆహారాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అన్నకు తెలుసు. ఎందుకంటే నేను ఆయన ముఖం చూసి ఆయన వెళ్ళమన్న స్థలానికి నేను వెళ్ళినప్పుడు, వెళ్ళిన ప్రతి చోట ఆయన తోడై ఉండి, సహకారుడై ఉండి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. నిజంగా మరణకరమైన వేదన ఎలాంటిదో అనుభవించిన వానికే తెలుస్తుంది. అన్న కూడా హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు నేను ప్రార్థన చేశాను. అన్నకు ఒక అవకాశమే, 128వ కీర్తన ప్రకారం ఆయన పిల్లలను ఆయన చూడాలి. మా పెదనాన్నగారు అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు పూణేలో, మహారాష్ట్ర. అన్న అన్నాడు నాతో, రే బాబు, నువ్వు నాకు తెలుసు, అమ్మ తల్లి గర్భంలోనే వాగ్దానం ద్వారా పుట్టినాడు, నువ్వు నా పిల్లల పెళ్ళి నేను చూస్తానా అన్నాడండి. పిల్లల పెళ్ళి కాదు, వాళ్ళ పిల్లలు కూడా చూస్తావంటే వారి పిల్లలను చూశాక ఈ మధ్య సంతృప్తిగా చనిపోయారు ఆయన. అంటే ఈ మానవ జననము మరణం అనేటటువంటిది ప్రాముఖ్యం కాదు. నేను నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక్కసారి ప్రభు చిత్తమైతే దేవుడు సంపూర్ణ ఆరోగ్యం శామ్యూల్ గారికి ఇస్తే, మరి అంతకుముందు ఇచ్చిన మాట ఎప్పుడో ఒకప్పుడు నెరవేర్చుకోవడానికి దేవుడు కృప చూపుతారు. ఎందుకనంటే చాలా ఇది ఏదో రాసుకొని కల్పించుకొని చెప్పే సాక్ష్యం కాదు. ఆమెన్. అనుభవించి చెప్తున్నటువంటి విషయం అండి ఇది. ఆమెన్. ఎందుకంటే మరణము దగ్గరికి వెళ్ళి మరణ రుచిని చూచి వచ్చినటువంటి దైవజనులు నేను ఎంతో బాధపడ్డానండి. తెలుసు కదా, మీకు చెప్పాను నేను, సంఘంలో ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి. కాబట్టి పిల్లరా, నిన్న ఎప్పటి నుంచో నేను ఎలిషా గారి దగ్గరికి వెళ్ళాలని నిన్న వెళ్ళానండి. నేను మొట్టమొదటిగా కొన్ని సంవత్సరాల క్రిందట పాలకొల్లు వెళ్ళాను బస్సులో. పాలకొల్లు వెళ్ళి బస్ స్టాండ్లో దిగాను, బగ్గేశ్వరంలో. దిగితే పాస్టర్ గారు ఒక నెంబర్ ఇచ్చారండి నాకు. ఆ నెంబర్ ఇచ్చి, ఆ బ్రదర్ నిన్ను రిసీవ్ చేసుకుంటా, ఆ వ్యక్తి నిన్ను రిసీవ్ చేసుకుంటారు,
ఆ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పారు ఎలిషా గారు. సరే కదా అని నేను బస్ స్టాండ్లో దిగి ఒక నెంబర్కి ఫోన్ చేస్తే ఒక లావుట్ అబ్బాయి వచ్చాడు, బొద్దుగా ఉన్న అబ్బాయి. వస్తే మీరెవరు బాబు అని అడిగాను. నేను ఎలిషా గారు అబ్బాయినండి అన్నాడండి. ప్రియరా ఇలాగిన, అయ్యో మీరు వచ్చారా బాబు, ఎవరు నన్ను పంపించలేకపోయారంటే నాన్నగారు నన్ను వెళ్ళమన్నారని. కాబట్టి ఆ చక్కని బిడ్డ, కాబట్టి ఆ బలహీన పరిస్థితులు నిన్న చూస్తే నా గుండె జారిపోయిందండి. విన్నారా? ఈరోజు వ్యాధులు, మరణకరమైన వ్యాధులు అంతు పట్టట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం కరోనా కోసం చాలా కలవరపడ్డాం. ఇందాకే చెప్పాను, నేను ఒక గొప్ప దైవజనుడిని కరోనా టైంలో నేను కోల్పోయాను. కాబట్టి ఆయనతో నేను మాట్లాడిన కొన్ని సందర్భాల్లో ఎంతో స్పష్టంగా దేవుని వాక్యాన్ని చెప్పేటటువంటి దైవజనుడు. ఫోన్లో ఎన్నోసార్లు మాట్లాడి ప్రకాశం జిల్లా రండి, అప్పుడు నేను అక్కడ పరిచర్య చేస్తున్నాను రమ్మన్నప్పుడు సెకండ్ వేవ్లో ఆయన చనిపోయాడు. నేను కూడా పడి లేచాను. కరోనా రాలేదు కానీ ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద పడి లేచాను. కాబట్టి ఈ బ్రతికించిన ప్రభువు కోసం బ్రతుకున్నంత వరకు, ప్రభు రాకడ వరకు ముందుకు సాగటానికి గల కారణం వెండి బంగారాన్ని సంపాదించడానికి కాదు, కానీ అంతకంటే శ్రేష్టమైన ఆ దేశం కొరకే, ఆ రాజ్యం కొరకే, ఆయనతో ఉన్నటువంటి ఆ గొప్ప ఆ కార్యం కొరకు, ఆ మధ్యాకాశంలో ఆ గొప్ప విందు కొరకు దేవుడు దేని కొరకైతే నిర్ణయించాడో ఆ గురి వైపే చూస్తూ పరిగెడుతూ ఉన్నాము. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, మరి సాయంకాలం కూడా శ్రేష్టమైన సందేశం ఉన్నది. కాబట్టి తప్పకుండా మరి సాధ్యమైతే ఉండటానికి మరి ప్రయత్నం చేయండి. మరికొందరు సాయంకాలం వస్తానన్నారు, వారికి కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మరి ఈ సమయంలో బాబీ అని చెప్తారంట. కాబట్టి వచ్చినటువంటి మీ అందరికీ మరి ప్రత్యేక వందనాలు. చివరిగా మరి మన మధ్య ప్రకాశం జిల్లా లింగంగుంట్లలో సేవ చేయుచున్న దానం గారి ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకే మరి స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా తండ్రి, నీ రుణాన్ని మేము తీర్చుకోలేము లేదేవా. నిజంగా నాయన ఈ దినం కొరకు నాయన నీ కుమారుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా నాయన దేవా తెలియని రీతిలో తండ్రి మొరపెట్టినప్పుడు ప్రభా మొర ఆలకించిన తండ్రి, ఇదిగో నాయన ఈ కైకలూరు తండ్రి యొక్క ప్రాంతం విషయంలో తండ్రి దేవా నీ కృపలోనైనా నా దేవా దైవజనుడిని పిలిపించి ఈ దినం ప్రభ ఇక్కడ జరిగిన ఈ కుడికను బట్టి నీకు మరీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. కనికరించి కృప చూపించాయి. ఎంతవరకు చేసిన ఎన్నో గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు కూడా ప్రభా నీ బిడ్డల ద్వారా తండ్రి దేవాని దైవదాసుని ద్వారా పంచుకోవడానికి కృప చూపినందుకు స్తుతి స్తోత్రాలు దేవా. కనికరించి కృప చూపించాయా. తిరిగి సాయంకాలం కూడా ప్రభా మరొక దైవజనుడి ద్వారా దేవా ఆయన అనుభవాన్ని ప్రభా వినటానికి సహాయం చేయ ప్రభా. దేవా ఇదిగో నాయన ఎత్తబడే గుంపులో మేము ఉండటానికి ప్రభా దైవజనుడు ప్రభా ఈ ప్రాంతంలో తండ్రి దేవా కోలగారు నా తండ్రి ఎంతోగానో ఓ దేవా ఈ ప్రాంతంలో తండ్రి ఎంతో తండ్రి నాయన మా ప్రాంతానికి ఈ ప్రాంతానికి ప్రభా దేవా నీ వాక్యాన్ని ఈ రీతిగా ఎంతో విరివిరివిగా అనేక మంది దైవజనులను పిలిపించి ప్రభా దేవా ఈ ప్రజలను ప్రేమించి ఎంతగానో నీ వాక్యాన్ని తండ్రి వినిపిస్తుండగా ప్రభా కృప చూపు సహాయం చేయతండి దేవా. నీ దాసుని కుటుంబాన్ని ప్రభా కనికరించు దీవించు తండ్రి. విశేషంగా నాయన ఈ రాష్ట్రము ఈ దేశమే కాదు నాయన ప్రపంచానికి ప్రభా ఈ గడియ వర్తమానం వెళ్ళవలసినట్టుగా ప్రభా నీవే మహా తండ్రి కృప చూపించయ్యా. మేమందరం కూడా సాకారంగా ఉండి ప్రభా నీ రాకడకు మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచడానికి నీవే కృప చూపించమని దైవజనుడు కూడా ప్రభా భయంకరమైనటువంటి స్థితిలో నుంచి ప్రభా విడిపించినవు తండ్రి. ప్రభానికి స్తుతులు స్తోత్రాలు. నిజంగా తండ్రి నాయన ఆ రీతిగా తండ్రి సాతాను బహు ఘోరంగా తండ్రి ప్రాంతాన్ని ఓ ప్రపంచాన్ని మొదటిగా కూడా ప్రభా దేవ ప్రవక్త ఉన్న కాలంలో ఈ రీతిగా నాయన దేవా దేశాన్ని ప్రపంచాన్ని భయపెట్టిన వ్యాధి ప్రభా ఈరోజు కూడా ప్రపంచాన్ని దడలాడిస్తుండగా తండ్రి ఒక్కసారి నాయన నీవే కృప చూపించుతాను. నేను దిన ప్రభా మేము వెళ్ళి తండ్రి ప్రార్థించినటువంటి దైవజనుడి కుమారుని కానీ కుమార్తెను కానీ ప్రభా దీవించు కనికరించు సంపూర్ణ ఆరోగ్యం దయచేయి నాయన. విశేషంగా తండ్రి ఈ దైవజనుడి ప్రభా మరొకసారి నా తండ్రి నాయన ఈ ప్రాంతానికి మళ్ళీ నేను తిరిగి పంపించు. మళ్ళీ నేను ఈ 4-5 దేవా జిల్లాల్లో మళ్ళీ వాడుకుంటాను. ఉదయకాలంలో మాట్లాడిన ప్రతి మాటకై స్థుతులు చెల్లించుకుంటూ మేమెంతగానో ధైర్యంతో ప్రభా దేవ ఈ ప్రాంతం కొరకు మా రాష్ట్రం కొరకు మా దేశం కొరకు నాయన దేవాని సన్నిధిలో తండ్రి మొరపెడుచుండగా తండ్రి మా దేశమే కాదు నాయన ప్రపంచానికి తండ్రి గడియ వర్తమానం వెళ్ళటానికి ప్రభా నీవే నీకు మండి తండ్రి ప్రత్యేకపరుచుకున్నందుకు స్థుతులు స్తోత్రాలు. మేము కూడా నా తండ్రి ఏదో నాయన నామకార్థం కాకుండా ప్రభా ఖచ్చితంగా తండ్రి నాయన
పని చేయడానికి ప్రభా నమ్మకంగా యథార్థంగా ప్రభా నీ కుమారునితో కలిసి పని చేయడానికి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని కృప చూపించమని చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా విశేషంగా ఈ కుటుంబాన్ని దేవా విశేషంగా ఆదరించి దీవించి కావాల్సిన దేవా కృపను దయచేసి దీవించమని తిరిగి సాయంకాలం కూడా ప్రభా నీ నామ మహిమార్థమై ప్రభా ఇక్కడ జరిగే కోటికలు నీ ఉండి మరికొన్ని ఆత్మలు రక్షించబడటానికి దీవించబడటానికి సహాయం చేయమని ప్రభా కృప చూపించమని యేసుక్రీస్తు నామములు స్తుతులు స్తోత్రాలు చెల్లించడుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. షాలోం. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి స్థానిక సంఘము భోజనం సిద్ధపరిచి ఉన్నది. మరి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మరి సాధ్యపడితే సాయంకాలం కూడా రండి. మన మధ్యకి అమలాపురం నుండి మరి తిలక్ అబ్రామ్ గారు వస్తున్నారు. మరి చక్కని దైవ సందేశాన్ని అందిస్తారు. అందరికీ వందనాలు. షాలోం. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి సాయంత్రం 6 గంటలకే ప్రారంభించబడుతుంది. మరి పాటలు పాడువారు 6 గంటలకల్లా వచ్చినట్లయితే మరి పాటలకు ఎక్కువ అవకాశం ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేర్చున్నాం. గాడ్ బ్లెస్ యూ.